అంటే ఈ యూట్యూబ్స్ కి వీటన్నింటికంటే రాక ముందు ఏం చేస్తుండే వాళ్ళు? షూటింగ్. నాది కార్డ్ నెంబర్ 724. సో మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప. పెళ్లి అయిపోయిందా? మా పాప చాలా కోపిష్టి. నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో, ఆ పరువు తీయకో. నువ్వు ఒక ఆవిడ కోపంలో న్యాయం ఉందిగా. కళ చాలా మందిలో ఉంటది, కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా. మీరందరూ సైలెంట్ గా చూపించుకుంటావు. నువ్వు నా పిల్లల మెంటాలిటీ, మా ఆయన మెంటాలిటీ వచ్చి నాది బోలా శంకర్రాలు. మీలా వచ్చిండుంటే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు. మా పాప దగ్గర కూడా 5 సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, పొద్దున సాయంత్రం స్నానాలు చేయకూడదు, రోజు చీరలు మార్చకూడదు. అంటే పొద్దున సాయంత్రం స్నానం చెయ్యొద్దు, ఎవరికి కనిపించొద్దు, డైలీ చీర మార్చొద్దు. ఎవరన్నా కండిషన్ పెడతారు అలాగా? కాదు, ఎందుకు అని అడుగు. దానికి రీజన్ ఉన్నది. మా పాపమే నేనే అందంగా ఉంటారు అంబా ఓరస్. ఓకే, తర్వాత ఏదైనా సీరియల్స్ లో గానీ అలా చేశారా? ఆర్టిస్ట్ గా తక్కువ. ఆఫీస్ కి వెళ్ళమన్నారు, ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఏమని ఊరంటే లోపలికి రమ్మని లక్ష్మి గారు నాకు ఏమి ఇవ్వాలో తెలుసా అని ఇవ్వాలి. ఏమడిగారంటే చెప్పాను కదా. ఓకే ఓకే. నన్ను మోసం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. రాకేష్ మాస్టర్ 6 లక్షలు పట్టిపోయాడు, నన్ను దొంగ అన్నాడు. సంవత్సరం జరగకుండా ఏమయ్యాడు, గోతులోకి వెళ్ళాడు. ఏ ఏజ్ లవర్ కావాలో చెప్పు. 50 పైన పర్వాలేదు. 50 అయితే మీకంటే చిన్నోడు అవుతాడుగా. నాకంటే చిన్నోడైనా కదా మగోడికి 50 పైన పడితే ఇంకా నాకు ఛాన్స్ ఏముంటుంది? అంటే ఏ ఛాన్స్ కావాలి? ఏ ఛాన్స్ అనుకో, నోరు ఇప్పుడు అడగటం ఏంటి, ఎందుకు చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. ఒకరు వచ్చేసి వైజాగ్ సత్య గారు, అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి అని అంటే ఆవిడ రంభ, ఊర్వశి, మేనకల కంటే కూడా అందంగా ఉంటారంట. సో ఆవిడ US లో పాన్ స్టార్ గా పుట్టాల్సి ఉండేనంట. సో బై మిస్టేక్ లో మరి బ్రహ్మ గారు ఆ రోజు ఏమన్నా బిజీగా ఉన్నారా, లేదంటే ఏమన్నా గొడవలు అయినాయో, మరి మన ఇండియాలో పుట్టించాల్సి వచ్చింది. సో దానివల్ల ఇక మనం అందరం మన కళ్ళు అయితే కప్పుకోలేం కదా, గుడ్డలం అయితే కాలేం కదా. సో ఆమె వీడియోలు చూడాల్సి వస్తుంది. సో ఇంట్రడక్షన్ ఇంత వరస్ట్గా ఇచ్చింది ఏంది అనుకోకూరి, ఆమె వీడియోస్ అట్లున్నాయి కాబట్టి ఏం చేస్తాం, జనాల యొక్క ఆదరణ, అభిమానం, దానివల్ల నేను ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆవిడే లక్ష్మి గారు. సో ఏమంటారండి మిమ్మల్ని, బడేల్ రాణి గారు. సో ఆవిడ ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు. సో ఆవిడ కూడా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ ఇంటర్వ్యూ నేనే కాకుండా సత్య గారితో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిపిస్తాను. సో ఇంటర్వ్యూ అయ్యేదాకా అందరూ చూడండి. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. మధ్యలో మాత్రం వెళ్ళిపోకండి, పూర్తిగా చూడండి. మధ్యలో మీ ఇంటర్వ్యూ ఉన్నాక మధ్యలో ఎవరు వెళ్ళిపోతారు, ఎట్లా వెళ్ళిపోతారు? వాళ్ళైనా చూసి వాళ్ళైనా మధ్యలో కట్టేయద్దు. మాకన్నా లేదండి ఫ్యాన్ ఫాలోయింగ్, మీకు అట్లా ఉంది మరి క్రేజ్. ఇంటర్వ్యూ కింద పెద్దలకు మాత్రమే అని పెట్టండి. ఓకే, ఎడిటర్ గారు ఇంటర్వ్యూ కింద మెన్షన్ చేయండి, ఇది పెద్దలకు మాత్రమే, చిన్న పిల్లలు కూడా, ఏజ్ కుర్రోళ్ళు కూడా చూస్తారు. అలా అంటే నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు అప్పుడు. ఏజ్ కుర్రోళ్ళు కూడా చూస్తున్నారంట. మరి కుర్రోళ్ళు మీకేం పని పాట లేదా? సత్య అన్నాడు కదా, పెద్దోళ్ళు మాత్రమే చూడండి అంటే దీంట్లో ఏముందో లక్ష్మికి కళ అని. ఏజ్ కుర్రోళ్ళు కూడా చాట్ నెల్లేసి నైట్ మరి నన్ను చూసేస్తారు ఇలాగా. ఓ నైటా? నైటే చూస్తారు, మార్నింగ్ చూడరు నన్ను. ఎందుకు ఏమో రాళ్ళకి తెలియాలి, నేనేం చెప్తాను. నైట్ టైం వీడియో కాల్ ఎన్ని వస్తాయి అనుకున్నారు? ఓకే, అడగండి, మామ నోటితో చెప్తుంది. ఏమండి, బషీర్ మాస్టర్ నాకు హెల్త్ కండిషన్ బాగాలేదని నా నెంబర్ ఇచ్చాడు. ఇస్తే ఇతర దేశం వెళ్ళిపోయింది. ఫుల్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీషు. అబ్బబ్బా, వాళ్ళు ఏం అందంగా ఉన్నారంటే ఫుల్ వైట్లు. వాళ్ళు నైట్ ఫోన్ చేసేస్తున్నారు నాకు. అంటే వాళ్ళకి అది డే కదా, మనకి నైట్, వాళ్ళకి డే కదా. అది అలా నాకు తెలీదు. ఆ టైంలో చేస్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, మంచిగా ఉండలేదు, బ్యాడ్గా చూపించేస్తున్నారు. ఇలా నేను ఓపెన్ ఇలా టచ్ చేసానా చూపించేస్తున్నారు అని మనం అనవద్దు. అలా చూపించుతున్నారు. ఏం చేయండి చెప్పండి. ఏం చేయాలనేది అన్ని దానికి ఉన్నాయి, మార్చలేకపోతున్నాను. ఇప్పుడు కొంచెం ఇప్పుడు 20లోకి వచ్చారు. రోజుకు ఒక 20 మంది చేస్తున్నారు అంటే అప్పుడు అసలు సెకండ్ కి నా మాట అబద్ధమైతే చచ్చాను. అవునవును. ఓకే, సో ఇంటర్వ్యూలోకి వెళ్ళే కంటే ముందు మిమ్మల్ని నేను అమ్మ అని పిలవాలా, లక్ష్మి గారు అని పిలవాలా, బడేల్ రాణి గారు అని పిలవాలా? మీకు ఎలా సిల్క్ అని పిలవాను. సిల్క్ ఎందుకు అంటే, ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అలా ఉంటాయి. సో నా సీట్ కి నేను న్యాయం చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని నేను కించపరిచానని, లేదంటే ఇంకేదో ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. కాబట్టి మీరంటారని కాదు, మా బాధ్యత కదా. బాధ్యత అయినా నీ సిరాకు పడినా నా ఫేస్ లో ఫీలింగ్స్ కూడా మారు. హ్యాపీ నాకంటూ ఒక ఏమంటారు
తల్లి లాంటిది ఉంది కాబట్టి సో నేను రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాను. క్వశ్చన్స్ అలా ఉంటాయి మాత్రం ఏం అనుకోకండి, దానికి ఇంకా నేను ఏం చేయలేను. ఏమనుకోని నేను మాట్లాడటం కూడా నువ్వు చాలా వందనంగా ఉన్నావు, వందనంగా మాట్లాడావు, డీసెంట్ గా ఉన్నావు, చక్కగా నాకు ముద్దేసుకొచ్చింది. ఏంటంటే నేను ఒక బిడ్డలా నేను ప్రేమించాను. నాకు ఒక అమ్మాయి థ్యాంక్ యూ అమ్మా. నాకు చాలా ఇష్టం ఆడపిల్ల అంటే. అయ్యో థ్యాంక్ యూ అమ్మా. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు అంటే ఈ యూట్యూబ్స్ కి వీటన్నింటికంటే రాక ముందు ఏం చేస్తుండే వాళ్ళు? షూటింగ్ నాది కార్డ్ నెంబర్ 724 సీరియల్ సినిమాలు. ఓకే, ముందు నుండి కూడా 13 ఇయర్స్ నుంచి 13 సంవత్సరాలు. దానికి ముందు ఏం చేసేవాళ్ళు? టైపు లోపలే ఉండేది. ఓకే, అంతే. నాకు ఏంటంటే అమ్మ నాన్న బంధించేస్తారు. మేము రాజులు అంటే మళ్ళీ కొంతమంది మా రాజులు అంటున్నామంటే నా క్యాస్ట్ రాజులుగా మార్చుకోలేము. రాజులు బయటకు కనిపించలేదు. మేము 6 అక్క చెల్లెలు, 6 కూడా అల్లుడిని మా నాన్నగారే చూసారు, మేము చూసుకోలేదు. ముహూర్తాలు పెట్టించేసరి చేసుకున్నాం. ఓకే, 3 అక్క చెల్లెలకి ఇద్దరు అక్క చెల్లెలకి నాకు, నా తర్వాత దానికి తాగుబోతోళ్ళు వచ్చారు. కానీ వాళ్ళందరూ మంచోళ్ళు వచ్చారు. 3 అక్క చెల్లెళ్ళ? 6 అక్క చెల్లెలు. సారీ, 6 లోని ఫుల్ డ్రింక్ కొట్టి వాళ్ళు వచ్చారు. ఓకే, మీ అంటే మీకు నాకు నా తర్వాత పాపకి. ఓకే ఓకే, ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోయారు. ఓకే. అయితే మా ఆయన్ని మాత్రం రాకేష్ మాస్టర్ మళ్ళీ రోజు కొట్టడం, సాగరేవు లేక కొట్టడం వల్లనే నేను డైవర్స్ ఇచ్చేసా. ఏ ఇయర్ లో ఇచ్చారు? ఏ ఇయర్ అంటే గుర్తులేదు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఐడియా ఉందా? గుర్తుంటే చెప్పండి, లేదంటే వదిలేదు. 20 years. 20 years. సో మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప. పెళ్ళి అయిపోయిందా? మా పాప చాలా కోపిష్టి. నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో, మా పరువు తీయకో. నువ్వు ఒక ఆవిడ కోపంలో న్యాయం ఉందిగా. ఉన్నది, నేను కాదనట్లేదు కదా. దేవుడు నాకు కలం తల్లి ఇచ్చాడు మా, దాన్ని వద్దని మనం ఎవరు ఉంటాం చెప్పు? సంపత్తిగా కళ చాలా మందిలో ఉంటది, కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా. మీరందరూ సైలెంట్ గా చూపించుకుంటావు, నువ్వు అనకూడదు. సైలెంట్ గానే ఉంటాను, నాకు అలా నచ్చదు. మరి అంటే ఎలా? మామూలు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వందనంగా, ఆవిడేం బ్యాడ్ అనట్లేదు కదా. మీరు చెప్పండి. చక్కగా వందనంగా ఓ పద్ధతిగా ఉన్నారు. నాకు అలా ఉంటూ ఇష్టం ఉండదు, ఇగో ఇలా ఉంటూ ఇష్టం. మరి నేను ఏం చేయను చెప్పు? ఓకే, మరి ఇలా ఉండడం మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఉన్న మీరు మీ కూతురికి నచ్చాలన్న రూల్ లేదుగా? లేదు, నచ్చలేదు. మరి కోపిష్టి అని ఎలా చెప్తున్నారు? అంటే ముందు నుంచి అలా మీ కడుపులో పుట్టిన బిడ్డని కోపిష్టి అని చెప్పి బ్లేమ్ చేయడం, అది ఒక మీడియా ఛానల్. నేను దాన్ని కించపరచట్లేదు నా పిల్లని. నా పిల్లల మెంటాలిటీ మా ఆయన మెంటాలిటీ వచ్చింది. ఓకే, నాది బోలశంకర్రాలు. మీలా వచ్చిండుంటే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు. బయట నాకు మళ్ళీ ఎలా డాన్స్ చేస్తుందంట జీన్స్ లో. అంతే కదండి. సత్య గారు ఏమంటారు? ఇప్పుడు ఏ అమ్మాయికైనా సరే ఒకలా పెరగాలి, ఫాదర్ మదర్ ఇలా ఉండాలి, ఇలా బతకాలి, సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండాలి, మంచి హస్బెండ్ ఉండాలి అని అనుకుంటారు. కానీ మరి ఎక్కడ మంచి హస్బెండ్ వచ్చాడు? నాకు మంచి హస్బెండ్ లా పూజలు చేశారు. మా అమ్మగారు కూడా తిరిగి, మా అమ్మగారు చాలా భక్తురాలు. 6 మా అమ్మగారు సెంగట్టుకుని వెళ్ళిపోయిందని 7-8 సంవత్సరాల నుంచి కూడా 16 సంవత్సరాల వరకు మా అమ్మగారు చెంగట్టిని ఎక్కడికి వెళ్తే అక్కడ నేను పూజలు చేసేదాన్ని. కనవాళ్ళు అసలు లేసేవారు కదా. మీ 4 o'clock కార్తీక మాసంలో 4కి లేసి గోదావరికి వెళ్ళిపోయి స్నానం చేసేదాన్ని. మరి ఇప్పుడు మరి నాకు ఈ మెంటాలిటీ వచ్చింది. మరి నేనే చెప్తాను. మరి ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది అంటే నాకు కలమ్మ తల్లి ఉన్నది, రామ వచ్చి బయటికి అందే వచ్చేసా. ఎలా పిలిచింది? నాకు మనసులో పిలిచింది. నీకు ముందు నువ్వు కారులో తిరుగుతావని యథార్థంగా ఒక పార్వతీదేవి వచ్చి నమ్ముతావు నువ్వు. ఇప్పుడు ఆయన రింగు అంతా జాతకం చెప్పాడు ఆయన బుజ్జి. అలాగే నేను కూడా చాలా భక్తురాలు, ఇవన్నీ వేసుకుంటానే తప్ప కానీ నాకు అలా కళ్ళు మూసానంటే రేపు నీకు ఉన్నదన్నది నిదర్శనం కూడా నాకు తెలిసిపోతుంది. మీ హస్బెండ్ గారు అవన్నీ ఓకే, మీ హస్బెండ్ గారు బతికి ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని టార్చర్ పెట్టారా? ఎలాగంటే రాకేష్ మిస్టర్ ఎలా కొట్టేస్తాడో వచ్చిన వాళ్ళందరినీ సేమ్ అలాగే రోజు కూడా నాకు టార్చర్, కొట్టేయటం. అందుకని డైవర్స్ ఇచ్చేసారు. మా పాపకి 8 years అప్పుడు 5 years అప్పుడు డైవర్స్ ఇచ్చేసారు. తర్వాత మరి ఓకే, అమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఫైనాన్షియల్ గా. మా పాప మ్యారేజ్ అయిపోయాక మా పాప దగ్గర, ఓకే, మా పాప దగ్గర కూడా 5 సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, పొద్దుట సాయంత్రం స్నానాలు చేయకూడదు, రోజు చీరలు మార్చకూడదు అంటే నీకు దండం పెడతానమ్మా నేను ఉండను అనేసి సంపత్తి గారు నన్ను తీసుకొచ్చారు. పొద్దున సాయంత్రం స్నానం చెయ్యొద్దు, ఎవరికి కనిపించొద్దు, డైలీ చీర మార్చొద్దు. ఎవరన్నా కండిషన్ పెడతారా అలాగే? మరి అంటే నేను ఉన్నమాట చెబుతాను. ఇది నిజమా అండి సత్య గారు? సత్యాన్ని ఎందుకు కొడుతామో ఓన్లీ నేను చెబుతాంటే చెప్పేవన్నీ నిజాలని లేవు అంటే ఆహా కాదు. ఇప్పుడు ఆవిడ మీ కూతురు లేదంటే అవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల కాదు ఎందుకు అని అడుగు. దానికి రీజన్ ఉన్నది. మా పాపమే నేనే అందంగా ఉంటారు రంభా ఓరస్ మరి అవును కదా.
మరి చెప్పేది Members. చీర కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉంటా, షార్ట్లు వేసుకుంటే సిల్క్ స్మితలా ఉంటా. అది ఇప్పుడు నా పేరు కూడా అది బెంగళూరు బుజ్జి అన్నవాడు నాకు సిల్క్ పెట్టాడు. సిల్క్ స్మిత వేరు ఓల్డ్ సిల్క్ చాక్లెట్. ఈ డ్రెస్ కూడా ఆయనే తెచ్చాడు. పొద్దుట ఆయన ఇచ్చాడు, బంగాళం చీర కట్టుకొచ్చాను. ఈ డ్రెస్ ఇవ్వగానే ఈ బాబు దీన్ని వేసేసుకుంటాను నేను ఉన్నాను. ఈ పక్కన ఉన్న బాబు కూడా ఇయ్యే వేసుకోమంటాడు, యాక్షన్కి చీర కట్టుకోమని మీ దగ్గర మాట్లాడతాడు కానీ ఇయ్యే వేసుకో లక్ష్మమ్మ అంటాడు. ఇంకా మీరు మీ ఇష్టం అంటారు కదండి. ఎవరైనా తమ్ముడితో ఫ్యామిలీ టైపు, ఓ తమ్ముళ్ళలాగా నేను భావింతాను, నన్ను అక్కగానే భావించాడు వాడు. ఇప్పుడు నాది ఏది లేదన్నా, బియ్యం లేవన్నా, నేను ఇబ్బంది పడుతున్నానన్నా తనే పాపం హెల్ప్ చేస్తాడు. నాకే కాదు చాలా మందికి లేని వాళ్ళు పైకి తీసుకొస్తాను. ఓకే, సో అలా మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల డైవోర్స్ ఇచ్చేసి మీరు అమ్మవారింటికి వెళ్ళిపోయారు. తర్వాత పాపకు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆమె రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఏం చేశాను, సంపత్ గారు ఇక్కడికి ఈ ఫీల్డ్ లో తీసుకొచ్చారు. లక్ష్మీ సంపత్ గారు ఈటీవీ డైరెక్టర్ సంపత్ గారు పాప, నేను తోడుకోడళ్ళు. ఈటీవీ డైరెక్టర్ గారు సంపత్ గారి పేరు చచ్చిపోయారు, 2-3 నెలలు అవుతుంది చచ్చిపోయి. ఆయన నన్ను తీసుకొచ్చారు. లక్ష్మమ్మ నువ్వు బెంగగా వద్దు, నీ ఫేస్ బెంగగా ఉంటుంది, నేను సీరియల్ సినిమాలు నీకు ట్రైనింగ్ నేర్పుతానని 30,000 ఆయనకి ఇచ్చాను. డాన్స్ కి 30,000 ఇచ్చాను. అలా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి నేను వచ్చాను ఈ ఫీల్డ్ లోకి. ₹1,00,000 దేనికి ఖర్చు పెట్టుకున్నారు? 30,000 ఈయన నేర్పారు 2 నెలలు, 60 అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ డాన్స్ కు 30,000 అల్లవల్లో నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాదు బిర్యానీ ఉన్నదా దాని పక్కన నేర్చుకున్నాను. ఓకే ఓకే, సో అలా మీరు వచ్చారు. నెంబరు 724 నా కార్డు నెంబరు. ఓకే, తర్వాత ఏదైనా సీరియల్స్ లో గానీ అలా చేశారా? చేశాను కానీ ఆర్టిస్ట్ గా తక్కువ. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళమన్నారు, ఆఫీస్కి వెళ్తే బయటకు వచ్చేసాక వాళ్ళు ఏమనివ్వరంటే లోపలికి రమ్మని లక్ష్మి గారు నాకు ఏమి ఇవ్వాలో తెలుసా అనివ్వరు. ఏంటండి అని అడిగాను. మీకు అందరికి తెలిసిందే కదా, నాకు వద్దండి అన్నాను. అంతే. నేను అప్పటి నుంచి నేను ఏమడిగారంటే చెప్పాను కదమ్మా, అందరూ వెళ్ళిపోయి నన్ను లోపలికి ఎగిస్తారంటే ఏమని అర్థం, నేను చెప్పనా పోనీ పచ్చిగా చెప్పేనా, నా దగ్గరికి రావాలి నైట్ అన్నారు. ఓకే, అప్పుడు మీ ఏజ్ ఎంత? 43 ఇదంతా ఉంటుంది. మిమ్మల్ని అడిగిన ఏజ్ ఎంత? ఆ లేజులు నేను ఏం చెప్తాను, నార్మల్గా ఇప్పుడు ఒక్కో డైరెక్టర్ బొద్దు 9 నెలలు ఉంటుంది, ఉంటాడు, ఒక్కొక్కడేమో ఇలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. మీ అందాల ప్రకారం మిమ్మల్ని అడిగిన ఆయన ఏజ్ మీకంటే చిన్న ఉండొచ్చా పెద్ద ఉండొచ్చా? పెద్దగానే ఉంది. వాళ్ళని చూస్తే నాకు వాంతి అయిపోతుంది. ఒకవేళ శోభన్ బాబు లాగన్నా మహేష్ బాబు లాగన్నా అలా ఇలా ఉంటే ఒకవేళ వెళ్తునేమో, అప్పుడు మనసు మారింటుందేమో. కానీ ఇంత మట్టికైతే నాకు ఎవరో దొరకలేదు. దొరికితే కనుక వెళ్తాను, వాళ్ళు పిలిస్తే. అది అడవి కాచిన వెన్నెల అయిపోయింది జీవితం. ఓకే ఓకే, అదే అదే అంటే ఆవిడ వర్షన్ నేను వింటున్నా. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఆవిడని ఏదో కించపరచడమో లేకపోతే అట్లా ఇట్లా అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి ఆవిడ వర్షన్ ఏంది అనేది ఫస్ట్ మనం వింటే తర్వాత ఏంటి మనం అసలు ఏం రియలైజ్ అయ్యాం అనేది తెలుస్తుంది కదా. అందుకే ఆవిడకి టైం ఇస్తున్నాను. ఆవిడ వర్షన్ ఏంటంటే ఎప్పుడు 24/7 బడేదాని వర్షన్ ఏంటంటే ఆమె కోరికలు ఏవీ తీరలేదంట. 16 years ఉన్నప్పుడే కోలని ఉండేదంట, సారీ స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు, ఆ కోరిక తీరలేదంట. మళ్ళీ శోభన్ బాబు లాంటి హస్బెండ్తో సంసారం చేయాలని కోరుకుండేదంట, అది తీరలేదంట. సో ఆమె కోరికలు ఏవీ తీరలేదంట, చచ్చిపోతే దెయ్యమైపోతుంది. తీరలే కానీ ఇప్పుడైతే నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు. ఒక మనిషి నాకు తోడు ఉండాలి. నాకు షుగర్ 400 వచ్చింది, కిడ్నీ తేడా వచ్చింది, నాకు ఏమన్నా బాగోకపోతే తన తీసుకెళ్ళాలి, తనకి ఏమన్నా బాగోకపోతే నేను తీసుకెళ్ళాలని 2 years నుంచి పోరాడుతున్నా. నాకు పెళ్లి కూడా కావాలంటే అందరూ నన్ను చూసి అడిగిపోతున్నారు. ఎందుకు అని అడగండి, తేడా వస్తే లక్ష్మణ్ కొట్టేస్తుంది అన్నది ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఏ ఏజ్ వాళ్ళు కావాలి? నాకు 50 దాటాలి, 50 ఉండాలి. 50 కాడి నుంచి పైన ఉన్న పర్లేదు, కొంచెం 1-2 అడుగులు కింద తిన్న పర్వాలేదు. అంతేగాని నేను కుర్రోళ్ళు అయితే కోరుకున్నామా. ఓకే ఓకే, సో అలా టీవీ సీరియల్స్ లోకి వచ్చారు. ఎందుకంటే కట్టుబడింది కాబట్టి అక్కడ నుండి తీసుకుంటున్నాను. సో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు, సత్య గారు వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అయ్యారు? రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. 15,000 నెలకి ఒక ఇల్లు రాస్తాను అంటే షూటింగ్లు ఎండలో కొండలో తిరగటం ఎందుకు, ఒక గూట్లో ఉంటే ఆయనకు వండి పెడతాను, తండ్రి లాంటి అయినా నాకే పుణ్యం ఉంటాను, ఆయనకి తండ్రి లాంటి ఆయన. అదేంటి ఆయన భార్య అని అంటున్నారుగా? భార్య కాదు మళ్ళీ ఇప్పుడు అంటే నార్మల్ గా యూట్యూబ్ లో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ అని కొడితే మీరే వస్తున్నారు. రాకేష్ మాస్టర్ 3 అంటే నాకు వచ్చేస్తుంది. ఎంతమంది నేను వద్దంటే మరి ఈమె చాలా ఇంటర్వ్యూలో చెప్పింది నాకు తాళి కట్టాడు. అవును, ఆయన కూడా ఇదేంటండి రాకేష్ మాస్టర్ కూడా సహజీవనం చేస్తున్నాం అన్నాడు. అవును, ఈమె కూడా నాకు రాకేష్ మాస్టర్ తాళి కట్టాడు అని చెప్పారు. ఇప్పుడు మరి ఏమైందో మరి ఇప్పుడు వెర్షన్ మార్చేసింది. ఇంకా ఆయన చనిపోయాడు కాబట్టి ఉన్న మాటనే చెప్తాను వినండి పూర్తిగా. చెప్పండి చెప్పండి. అందరూ కూడా అవి చూసి నైట్ అంతానేమో ఇద్దరునేమో కలయిక
పగలంతా డాన్స్లు వేస్తున్నారని మీలాంటి వాళ్ళు మీలాంటి మీరు కాదు అందరూ కామెంట్లు పెడుతున్నారు. మీరు చెప్పకపోతే ఎవ్వరూ కామెంట్లు అవునండి చెబితే అలా కామెంట్లు పెడుతున్నారమ్మా. పెడితే అప్పుడు ఆయన చెతముదురు కాబట్టి ఏమన్నాడు సహజీవనం పెడతాను. సహజీవనం అంటే అప్పట్లో నాకు తెలియదు. తర్వాత మా పాప ఫోన్ చేసింది, అమ్మ నీకు బుద్ధి ఉందా, సహజీవనం అంటే ఏంటి ఏమోనమ్మా అని చెప్పారంటే వచ్చి పెంటదానా, సహజీవనం అంటే ఆడ మొగుడు కింద అర్థమే అన్నది. మాస్టర్ తీసేయండి అంటే ఇప్పటికే 3 లక్షలు చూసారు లక్ష్మమ్మ అన్నారు. ఇంక నేను ఎక్కడ పెట్టుకుని తలకాయ వదిలేసాను అంతే. వదిలేశారు. కానీ మరి మీరెందుకు చెప్పారు ఇంటర్వ్యూలలో ఆయన నాకు 3 ముళ్ళు కట్టాడు చెప్పి నేను తర్వాత కూడా వాళ్ళు ఎవరో వచ్చి లక్ష్మమ్మ వెళ్ళిపోవాలి అలాగే ఇలాగే చంపేస్తాం నన్ను బెదిరించారు. ఎవరమ్మా? వాళ్ళోళ్ళు మాస్టర్ వాళ్ళ సైడ్ పెళ్ళం వాళ్ళు. ఓకే ఆవిడ పెళ్ళం 2 పిల్లలు 3 పిల్లలు వాళ్ళు నాకు బెదిరించారు. బెదిరితే నేను అన్నాను నేను ఎక్కడికి వెళ్తాను సంవత్సరం ఉన్నా కానీ నేను నన్ను తాళి కట్టించుకున్నాను అన్నాను. అంటే అప్పుడు నా బుర్రలోకి వచ్చింది ఓసి బాబు నన్ను గెంటేసి ఇలా ఉన్నారు. నాకు ఇంకా ఆయన ప్రాణం అయిపోయారు. నాకు యూట్యూబ్ పెట్టించారు 1 లక్ష పైన వస్తున్నాయి. ఈయన దేవుళ్ళ మీ వర్షన్ లా ఆయన తండ్రా భర్త? దేవుడితో ప్రేమించాను, ఒక తండ్రిగా ప్రేమించాను. ఆయన కూడా నన్ను బిడ్డలా ప్రేమించాడు, ఓ తల్లిలా ప్రేమించాడు. ఆమె కంటే ఆయన ఏజ్ లో కూడా చిన్న తండ్రి ఎలాగ అవుతాడు? బ్రదర్ అను నీకు 55 ఏళ్ళు ఏమో చెబుతున్నావు 55 అని బ్రదర్ 40 అంటున్నావు. మరి నేను వాళ్ళకి చెప్తాను నాకు 54 అండి. మరి వయసు తిరిగితే మాత్రం నాకు బీపీ వచ్చేస్తుంది. ఉన్న మాట నాకంటే చిన్నది 5 ఏళ్ళు చిన్న అంతేనా? అంతే చెబుతున్నాను. అలా పక్కన పెట్టండి. 60 ఏళ్ళు నువ్వు 55 ఏళ్ళు అంటే మరి లేదు ఆయన చనిపోయినప్పటికీ ఆయనకి 52. సరే అండి నా క్వశ్చన్ ఏజ్ గురించి కాదు నా సమస్య. ఇప్పుడు ఇందాక నుంచి మీరు సైలెంట్ గా మాట్లాడేటప్పుడు మీరు పైకి మాట్లాడుతున్నారు గట్టిగాని. ఏజ్ గురించి కాదు నాకు సమస్య, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన మీరే ఇంటర్వ్యూలో నాకు ఏమంటారు తాళి కట్టిండు అని చెప్పారని మీరు ఇప్పుడే అన్నారు. అది కూడా నేను చెప్తాను. తండ్రి అంటున్నారు కదా. నేను చెప్తాను ఈనమ్మా అంటే నన్ను ఇంట్లోంచి గెంటేస్తాను అన్నారని నేను ఆలోచించా. నేను షూటింగ్ దాని కాబట్టి షూటింగ్ లో మాకు తాళ్ళు ఇస్తారు భార్య భర్తల్లో పెట్టి. ఆ తాళ్ళు సిలకొని తగిలించుకున్నా. అయితే ఒకసారి ఆయన కొట్టారు. కొడితే నేను తర్వాత పెద్ద మనుషులు తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి మాస్టారు నువ్వు నన్ను ఉంచుకున్నావో పెట్టుకున్నావో కట్టుకున్నావో ఏ ఉద్దేశంతో కొట్టేవారు రా అన్నాను. ఆయన కోపం వచ్చేసింది. వచ్చేసి లక్ష్మమ్మ నీకు తాళే కదా కావాలి అనే సెల్కొని తీసుకురా అన్నారు. తీసుకొచ్చాను. 3 ముళ్ళు వేస్తే నేనే అబ్బో ఇది అబద్ధం ఆడేస్తాడే నేనే చేస్తాను కెమెరా తిరగేసి పెట్టి అక్కడ పెట్టా. పెడితే 3 ముళ్ళు వేసాడు ఆయన. కానీ నేనేమన్నానో తెలుసు అప్పుడు మాస్టర్ 2 వేసారు 3 అమ్మ పిచ్చిదానా చూసుకో 3 ముళ్ళు వేసాను అదొకటి నాకు చాలు సాక్ష్యం కోసం పెట్టాను అంతే తప్ప పాపం నన్ను ఎప్పుడు బేడగా చూడలేదు. ఇప్పుడు ఆయన మీకు భర్తని పడిపోయింది. ఆయన ఫుల్ గా తాగున్నారు ఫుల్ బాటిల్ వేస్తున్నారు. పడిపోవడం ఏంటి మీరు ప్రూఫ్ కూడా కావాలని పెట్టుకున్నారు కాబట్టి భర్తే ఉన్నది. నేను ఒక ఆంటీకి పంపితే ఆంటీ ఏమందో తెలుసా లక్ష్మమ్మ నువ్వు ఒక 10,000 ఇస్తే నీకు ఇస్తాను వీడియో ఉంది నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదు అని వదిలేసాను. ఆవిడ లలిత అన్నాడు ఇప్పుడు చచ్చిపోయింది ఆవిడ. మరి అలా బ్లాక్ మెయిల్ చేశారు నేను ఏంటంటే నా సెల్లో చూస్తే నొక్కేస్తారని లలితకు పంపాను. ఆవిడ ఏం చేసి నాకు ఎన్నోసార్లు చూశాను ఉన్నది ఇమ్మంటే 10,000 అడిగింది. 10,000 ఎందుకు ఇస్తాను బోర్డు ఇక్కడ గుడ్డు నాకు ఏం అక్కల తీసుకో అన్నాను. దేవుడు ఏం చేశాడు సిరిడీకి వెళ్ళి చచ్చిపోయింది ఆవిడ. సరిపోయింది కదా మిమ్మల్ని 10,000 పాపం చేసింది ఆవిడ తప్పు చేసింది తప్పు కదా. నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను 10,000 అడుగుతావా చచ్చిపోయింది ఆవిడ. నన్ను మోసం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. రాకేష్ మాస్టర్ 6 లక్షలు పట్టిపోయాడు. నన్ను దొంగ అన్నాడు. సంవత్సరం తిరగకుండా ఏమయ్యాడు గోతులోకి వెళ్ళాడు. నేనేంటి ఎందుకు ఆయన కోసం చెబుతున్నాను సమయం వచ్చింది ఆవిడ అడిగింది కదా మరి అందుకు నేను చెప్తాను. అర్థమైంది. ఓకే సో ఇవన్నీ కూడా మీ లైఫ్ లో జరిగిన అవి చాలా నలిగిపోయి ఉన్నా. ఓకే సో వాటన్నింటి వల్లే ఈ రోజు అంటే మీకు ఒక ఫ్రీడమ్ కావాలి అని చెప్పి అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలి అనుకోవడం లైక్ చాలా మంది మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు లేకపోతే ఇంకేదో వేసుకొని అదే అంటే అలా ఉండాలి అనుకోవడం కూడా అంటే ఆ సిచ్యువేషన్స్ వల్లనేనా? ఆ సిచ్యువేషన్ కదా ముందు నుంచి మా ఇంటికాడ నుంచి ఉన్నది అబద్ధం ఎందుకు కడాలి. అదే అప్పుడు వేసుకోలేదు అప్పుడు ఫ్రీడమ్ లేదు సో ఇప్పుడు ఫ్రీడమ్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. ఓ ఫ్యామిలీ టైప్ లో కూడా తమ్ముడు కూడా దొరికాడు. 5-6 సంవత్సరాల నుంచి మాస్టర్ ఉన్న కాడి నుంచి కూడా మా ఇంటికి వచ్చేవాడు. వచ్చిన పండు పొలం తెచ్చేవారు కానీ ఎంత మంది వచ్చినా ఒక పండు పొలం తెచ్చేవారు కాదు. వీడు మాత్రం వచ్చినప్పుడు సీసా స్వీట్ హాట్ అరటిపళ్ళు యాపిల్ పండు ఏదో ఒకటి తెచ్చేవాడు. అప్పటి నుంచి తను నా బిడ్డలేక వచ్చి లక్ష్మమ్మ పచ్చిపులుసు చేయవా లక్ష్మమ్మ ఇది చేయవా అంటే నేను కిచెన్ రూమ్ లో చేసేస్తుందని భోజనం చేసి ఒక మూలన పడుకునేవాడు ఇలాగా. అప్పుడు నేను మాస్టర్ ఆ లక్ష్మమ్మ ఇలారా వాడు చిన్న పిల్లోడు టైప్ చూడు తిన్నాడు భుజించాడు శుభ్రంగా తిన్నాడు పడుకున్నాడు లెగ్గొట్టకు అని చెప్పేవాడు. ఓకే ఈ మధ్య మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడం కంటే కూడా ట్రోల్ అవుతున్నాయి కదా. సో అంటే ట్రోల్ అవుతుంది కాబట్టి మీకు హ్యాపీగా అనిపిస్తుందా లేదంటే ఏదైనా కొంచెం ఎక్కడన్నా ఒక
థాట్ లో బాధ అనిపిస్తుందా? అసలు నాకు బాధ అనేదే ఉండదు, నేను చేస్తున్నాను. అంటే ఫేమస్ కోసం ఇదంతా చేస్తున్నారు. ప్రేమ కోసం ఇప్పుడు ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి మాత్రం నాకు లక్ష్మి గారిమే పడ్డది, అనసూయమే పడ్డది నాకు సూప్ అంతా. ఎందుకు? అనసూయ చక్కగా యాంకర్ అనసూయ. యాంకర్ అనసూయ. యాంకర్ అనసూయ గారు చిన్న చిన్నవి క్యారెక్టర్లు ఇస్తున్నారు ఆవిడకి. అలాగే చిన్న నాకు చిన్నవి కాదండి, వస్తుందేమో. చాలా పెద్ద పోనీ క్యారెక్టర్స్ పెద్దవి ఇస్తున్నారు. అందులో నాకు చింత క్యారెక్టర్ ఆవిడకి ఎంత ఇచ్చినా నాకు ఎంత ఇచ్చినా చాలు అని మైండ్ పెట్టుకుని నేను చేస్తున్నాను. అనసూయకి పోటీగా పోటీ అనొద్దు, మళ్ళీ నాకు తప్పు అవుతుంది. నాకు అలాంటిది డైరెక్ట్ చూసి ఆ లక్ష్మమ్మ అంత ఇబ్బందులు పడిపోతుంది, పోనీలే ఇబ్బందులు పడిపోతున్నాయి అని క్యారెక్టర్లు ఇవ్వరు. నా టాలెంట్ ఉంటే క్యారెక్టర్ టాలెంట్ ఉన్నది. మీరు ఏది యాక్షన్ చేయమంటే నేను ఆ యాక్షన్ చేస్తాను. ఏది ఏమన్నా ఏది చేయమన్నా, నువ్వు చేయమన్నా, ఏడుపు చేయమన్నా, ఏది చేసి సరే. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి మీకు నచ్చింది. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. డైలాగులు అయితే నా వల్ల కాదు. మరి సినిమాలో ఏముంటాయి? నవ్వు డైలాగ్ అంటే మనకు క్లూ ఇస్తారు, బుక్ ఇస్తారు, చదువుకోమంటారు. సినిమాలో నవ్వమని ఎవరు చెప్పరు. అయ్యో నవ్వు ఉండదా, ఏడుపు ఉండదా? అవును, అది మాత్రమే. అంటే సైలెంట్ గా మీకు మూకి అట్లా ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. ఇష్టమా? నేను డైలాగులు నేర్చుకోలేదు. మరి యాక్టింగ్ ఇప్పుడు అనసూయ గారు అలా మీలా చేస్తున్నారా? నాలా చేయట్లేదు తల్లి, ఫోజులు పెడుతున్నారు కదా. పోజులు పెడితేనే క్యారెక్టర్లు రావట్లేదండి. ఆవిడ యాక్టింగ్ చేస్తున్నారు, ఆవిడ ఇంత పెద్ద భారీ డైలాగులు చెప్తారు, ఆవిడ డైలాగులకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి చెప్పండి. అంత రోజు వస్తే నేను చెప్తాను. అంత రోజు ఎందుకు? ఈ రోజు నేను అవకాశం ఇస్తున్నా, చెప్పండి. ఈ బాబు చాలా నెంబర్ 1 క్యారెక్టర్ చెప్తాడు కదా, వీళ్ళు ఏడుపు యాక్షన్ చేయమని చూస్తాను నేను. ఆయన మీలాగా ఎవరితో పోటీ పడట్లేదు కదా, ఆయన మీలాగా ఎవరి గురించి మాట్లాడట్లేదు. నీతో పోటీ పడి ఒక్క మనిషి ఒక్కొక్క ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు మీరు ఎందులో ఫేమస్? మీరు ఏడవడంలో ఫేమసా? ఓకే ఓకే. అయితే మీకు నార్మల్ సావిత్రి గారు ఎడమ కంటి నుండి చేశారు కాబట్టి మీరు కుడి కంటి నుండి 3 చుక్కలు డ్రాప్ చేయండి, రైట్ ఐ నుండి. ఇంకేం మీకు వచ్చిందే. ఇప్పుడు చూడండి గైస్, ఆవిడ నేను డైలాగ్ ఇస్తాను చెప్పండి చెప్పను అన్నారు. ఏదైనా సరే అంటే నవ్వు గాని ఏడుపు గాని చేస్తాను అన్నారు. సో దీని కింద కమెంట్లు కూడా మీరు పెట్టే ముందు ఆలోచించండి. నేను ఆవిడ అడిగింది, ఆవిడ కోరిక మేరకే నేను ఇస్తున్నాను. కుడి కంట్లో నుండి 3 చుక్కలు రావాలి. ఎస్, మీరు సంతోషంగా ఉన్నాయి. ఆడమంటే ఎలాగా యాక్టింగ్ కదండి, మనం బయట ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. కెమెరా ముందుకు వెళ్ళగానే రోల్ అనగానే చేసేయాలి. మాస్టరు నన్ను వెళ్ళిపోమంటున్నారు, నేను వెళ్ళలేను మాస్టరు. వాడు చేశాడు, నన్ను ఇంటిలోంచి వెళ్ళిపోమని వాడు నొప్పి పెట్టాడు. అంతేగాని మీకు పెట్టిన బుద్ధి కాదు మాస్టరు. నేను వెళ్ళలేను మాస్టరు, వదలు మిమ్మల్ని వెళ్ళను, మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను మాస్టరు. వెళ్ళలేను మాస్టరు, వెళ్ళలేను మాస్టరు, ఏడుతో వెళ్తున్నాను మాస్టరు. నా అవసరం మాత్రం ఆడికి మీకు తప్పనిసరిగా తగులుతుంది మాస్టరు, తగులుతుంది. అలా నేను ఎప్పుడు వండని 4 సంవత్సరాల నుంచి మీకు పెట్టాను మాస్టరు. ఫుడ్ పెట్టాను, ఏ టైంకి ఏ పండు పొలం కావాలంటే ఆ పండు పెట్టాను. ఇవాళ వాడు మాటిని నన్ను గడ్డేస్తున్నారు మాస్టరు. మీరు నరకంలో ఉంటారని నాకు బాధ, అంతే తప్ప నేను వెళ్ళాలని వెళ్తలేదు మాస్టరు. ఓకే ఓకే, 2 కళ్ళలో వచ్చినాయి. గుడ్ ట్రై అండి, సూపర్. నిజంగా ఆమె ఫీల్ అయ్యే చేసింది, నిజం నిజం. ఫీల్ అయ్యింది. మాస్టర్ గారిని మిస్ అవుతున్నారా అండి? మనిషి మాత్రం అలా ఇబ్బంది చేసేది, చాలా బాధపడ్డానండి. ఇక్కడ లేని ఇక్కడ ఉంటాయి, దగ్గరికి వెళ్ళేదాన్ని కానీ ఇంటికి వెళ్ళిపోయానండి. అదే ఆయన వారం రోజులు చచ్చిపోయాను కానీ కళ్ళకు వచ్చేసారండి. నాకు ఒకరి చేత కూడా ఫోన్ చేయించారు, అమ్మ నేను చచ్చిపోతాను, నువ్వు ఒకరి దగ్గర ఉంటున్నావు, వాడు మోసం చేస్తున్నాడు నువ్వు వేరే చోటకి వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. అంటే అప్పుడు మీరు ఆయన దగ్గర లేరా? సంవత్సరం అయిపోయింది వెళ్ళిపోయి. ఒకళ్ళు నన్ను పట్టుబడి తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి, నాకు ఇష్టం లేకుండా. అలా తేడా వచ్చింది. అంటే ఫ్రీడమ్ గా ఉండాలనుకోని, అంటే మీ లైఫ్ మీరు బతుకుతున్నప్పుడు వేరే వాళ్ళని ఎలా? వాళ్ళు నన్ను కోరుకున్నారండి, ఎదటోళ్ళు పేరొద్దు, ఎదటోళ్ళు కోరుకుంటాం వల్ల నన్ను తీసుకెళ్ళారు. అక్కడ నన్ను కూడా టచ్ లై చేస్తే నేను పోలీస్ కేసు పెడతానంటే మాస్టర్ వద్దు ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంతే. ఆయన్ని మళ్ళీ నేను వస్తానంటే నువ్వు ఒక పని మనిషిగా రా అన్నారు. మాస్టర్ మిమ్మల్ని నేను పోషించున్నాను, నెలకు రోజుకి 2000 ఖర్చు పెడుతున్నాను, చేసేది ఎత్తున్నాను, మటన్ అంటే చికెన్ అంటే అన్నీ తెస్తున్నాను. అలాంటప్పుడు నన్ను పని మనిషి అంటే జోడు పుచ్చి కొడతాను మాస్టరు. నేను మీ దగ్గరికి రానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చేత శరణబాబు చేత ఒక వ్యాన్ వేసుకొచ్చి నా సామాన్లన్నీ తెచ్చేసుకుని నా బతుకు నేను బతుకుతాను. సంవత్సరం తిరగకుండా చచ్చిపోయి ఆయన వారానికి చచ్చిపోతానంటే నేను ఇక్కడ లేను. అది లాస్ట్ మాట ఇంకా అదేనా మీతో మాట్లాడింది, అక్కడ నుండి వెళ్ళిపోండి అని? అంతే, అది ఒకటే. సంవత్సరం నుంచి మాట్లాడలేదు. వారం చచ్చిపోతారని మాత్రం 1 గంట ఫోన్ చేశారు నైటు. ఎదవా ఎందుకు ఫోన్ చేసావు అని అడిగాను. అంటే ఇంకొక బాబు కాదండి మాస్టర్ లైన్లో ఉన్నారన్నారు. ఏంటి చెప్పండి మాస్టర్ అంటే, నేను వెళ్ళిపోతున్నానమ్మా లక్ష్మి, మరి నువ్వు ఉంటున్నావు అక్కడ వద్దు, అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చే అన్నారు.
అప్పుడు నేను ఎక్కువ శరణబాబు దగ్గర వీడియోలు చేస్తున్నాను. చూసారా, అంటే మనము ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మన గురించి ఒక ఆలోచన అనేది చనిపోయే ముందు ఆయనకి మీరు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పడం. ఫోన్ చేశారంట, నెల్లూరు కూతురమ్మ ఫోన్ చేసి అమ్మల పిచ్చిది ఎంత అలాగో చూసింది, కాకపోతే నాకు వాళ్ళ దేవుడు మార్చేసాడు వచ్చేసాను, లక్ష్మమ్మ పిచ్చిది అందరూ మోసం చేస్తున్నారు, ఇటు డబ్బులు కొట్టేసుకుంటున్నారు, అందుకు లక్ష్మమ్మని మాత్రం కూడా నువ్వు చూస్తూ ఉండమ్మా. నెల్లూరు ఒక ఫ్రెండ్ ఉన్నది నాకు, ఆ ఫ్రెండ్ కూడా ఫోన్ చేశారు. ఓకే, సో ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి, ప్లీజ్ ఏడవకండి. సో సత్య గారు, అంటే చాలా మంది కూడా, అంటే మీ మీద ఒక పెద్ద టీమ్ రైట్, చాలా మందికి కూడా మీరు లైఫ్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళకి గుర్తున్నా లేకపోయినా కానీ ప్రతి మీడియా ఛానల్కి తెలుసు ఎవరెవరు మీ దగ్గరికి ఆశ్రయం కోసం కానీ జాబ్ కోసం అని వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోవాలని వచ్చారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మీరు బ్యాక్ బోన్గా నిల్చొని చాలా మందిని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రాకేష్ మాస్టర్ తర్వాత అయినా సరే మీరు ఆవిడని కంటిన్యూ చేస్తూ మీ వీడియోస్ ప్రతిదీ చూస్తూ ఉంటాం కదా, సో వాళ్ళందరినీ కూడా మీరు అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ టీంలో ఉన్న వాళ్ళైనా లేకపోతే బయట వాళ్ళైనా సరే చాలా మంది ఒక బ్యాడ్ కమెంట్స్ పెడుతూనే ఉంటారు కంటిన్యూగా. ఇప్పుడు ఈవిడ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఈవిడకి వచ్చే కమెంట్స్ అన్ని కూడా ఈ ఏజ్ లో ఏంటి రోగమా లేకపోతే ఏంటి పైత్యమా బర్తెగించేశారు అని, అంటే రకరకాల మాటలు. ఆవిడ వయసుకి ఆవిడకి వచ్చే కమెంట్లకి సంబంధం లేదు. సో చాలా మంది కూడా అంటే మీకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, మీకంటూ ఒక గౌరవం ఉంది బయట. సో ఇలాంటి కమెంట్స్ మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరే ఇలా వీడియోస్ చేపిస్తున్నారు అని చాలా మంది అంటున్నారు కదా, దానికి మీరేం ఆన్సర్ హెల్ప్ చేస్తాడు. నాకు కాదు నాలంటి కూడా హెల్ప్ చేస్తాడు, నాకు రూములు కూడా చూసి పెట్టింది కూడా సచ్చే. యా, సో అందరికి హెల్ప్ చేస్తుంటాను. అది మా అక్క అనేసి ఎంటర్ అయినప్పుడు కూడా సాక్ష్యం ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఎవరేమనుకుంటున్నారు నేను అసలు పట్టించుకోను. నా ద్వారా ఒకళ్ళు ప్రతిఫలం పొందుతున్నారా లేదా, హెల్ప్ పొందుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు కుర్చీ తాత అంటే ఎవరికి తెలియదు, అవును, అది ఆయన నా లైఫ్లోకి వచ్చినాక ఆయన ఒక సెలబ్రేట్ అయ్యారు. అవును, అలాగే ఉప్పల్ బాలు 10% ఫేమస్ ఉన్నప్పుడు నాకు పరిచయం, ఈ రోజు ఆయన 100% ఫేమస్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కుర్చీ తాత కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, అందరూ నా దగ్గరకు వచ్చినాక బాగుపడ్డారు. నాకు అది హ్యాపీ. నా వల్ల ఒకరు భోజనం చేస్తున్నారు అన్నదే నేను చూస్తా, కానీ నా వెనకాతల ఏ కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ అని నేను పట్టించుకోను. ఇప్పుడు ఈ లక్ష్మమ్మ ఉంది, ఈమె ఏంటంటే ఓన్లీ డ్రెస్సుల వరకే అన్ని ఆఫ్ వేస్తుంది, మినీ డ్రెస్సులు అని. నేను ఆమెకు అట్లా ఇష్టము, కానీ ఈమెతో నేను తిరగడం వల్ల ఏమనుకుంటారు ఇంకా వేరే బ్యాడ్గా అనమాట, బ్రోకర్ వీడు తనకి అందుకే ఆమె తిరుగుతున్నాడు అంటారు. అలాగే స్వాతిలాండ్ తీసుకుందాం, ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది, హస్బెండ్ ఇప్పుడు ఫస్ట్ ఒక పాప, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ 6 months. సో ఆమె ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఉంది కాబట్టి ఆమెతో నేను తిరుగుతున్నాను. దానికి కూడా బ్రోకర్ అని ఒక స్టాంపర్. జనాలకు అవి కనిపించవు కదా, కనిపించవు. ఒకప్పుడు ఖతర్ పాప ఏంటంటే అన్ని బూతులే మాట్లాడేది అక్కడ, అప్పుడు నేను ఆమె ఏం వీడియోలు చేయలే, బూతులు మాట్లాడుతుంది కదా అని. ఇప్పుడు అంతా ఫ్యామిలీకి 2 కొడుకులు, ఆమె ఇప్పుడు ఆ వీడియోలు అన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ట్రెడిషనల్ గానే ఉంటున్నాయి. సో ఎప్పుడు గతం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటది, ఆ గతాన్ని మనం ఎప్పుడు చూడకూడదు, వర్తమానం కూడా చూడాలి. వర్తమానంలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఈమె ఇట్లా డ్రెస్సులు వేస్తుంది అంతవరకే, బయట ఏమైనా ఏమే చెడ్డ పనులు చేసినా ఏమైనా ప్రాస్టిట్యూట్ చేసినా నేనే వెళ్ళిన దగ్గరికి, అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా మనము ఏదో ఉంది కదా పుస్తకం మీద ఉన్న కవర్ చూడకూడదు, చదివి లోపల ఏముంది మ్యాటర్ చూడాలంటారు కదా. బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళతో నేను తిరుగుతున్నానని వస్తున్నాయి, కానీ వాళ్ళు నిజంగా మంచిగా ఉన్నారు కాబట్టి నేను తిరుగుతున్నాను, అంతే కదా. అంతే. సో ఓకే అండి, ఇంకా మీ దగ్గరికి వస్తే లైక్ మీకు కూడా రకరకాల బ్యాడ్ కామెంట్లు వస్తాయి, అంటే మీరు చదువుకున్నారా ఏమన్నా? మాస్టర్ ఉన్నప్పుడు కూడా మాస్టర్ కి నాకు కూడా ఎక్కువ అవే వచ్చేవి. లక్ష్మమ్మ నువ్వు చూడొద్దు, నేనేంటంటే చూసాక వాళ్ళ మీద తిట్టేసి వదిలేసిందండి. అలా తిట్టొద్దు, నువ్వు ఊరుకో, నువ్వు చదవద్దు, అసలు నువ్వు దాంట్లోకి వెళ్ళకు, బ్యాడ్గా అది పెట్టుకో అనేవారు. నాకు అసలు పెట్టడం కదా, నేను వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని, 5,000 పెట్టి ఎడిటింగ్ చేయించేదాన్ని, నాకు సంబంధం ఏముంటుంది అసలు, నేను చూసేదాన్ని కూడా. రాకేష్ మాస్టర్ కోసం మాట్లాడాలని అనుకుంటే రాకేష్ మాస్టర్ చేతులు ఏమికి అన్యాయం జరిగింది, ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టి. 15 రోజులకి 15 రోజులకి రోజు వచ్చేవాడిని. ఏంటంటే ఈమె అన్ని పనులు చేసుకుండేది, ఆయన మొత్తం బట్టలు ఉతకడము, ఆయనకి స్నానం చేయించడము, వంట చేసి పెట్టడము, బార్బర్లా గుండు చేయడం, గుండు చేయమనేవారు, చైనా యోధుల్లో ఉంటాను అనేవారు. 2 ఏళ్ళకి తెలిసింది నాకు సిగ్గు, చాలా చేసేది ఈమె. కానీ ఆయన అట్లా నడి రోడ్డు మీద వదిలేయడంతో నేను బయటకు వచ్చాను. నీకు ఎందుకమ్మా నేను ఉన్నాను, మా ఇంటికి వచ్చి అన్నాను. తిన్నగా మా ఇంటికి వచ్చేసింది, మా ఇంట్లో కొన్ని రోజులు ఉంది, తర్వాత ఒక రూమ్ చూసి పెట్టిన. అయితే ఏంటంటే అది ఆయనకు నచ్చలేదు. ఆయన ఏంటంటే 2 రకాలు రాకేష్ మాస్టర్, ఒకటి ఏంటంటే గరీబీ హటావో అన్నదానం చేయడం అని ఒక మంచి గుణం ఉంది ఆయనలో. రెండోది ఏంటంటే ఆయన ఎవరి మీద పగబట్టారంటే అవతల వ్యక్తి సర్వనాశనం అయిపోయినంత వరకు ఈయన పడుకోడు, ఇంకా ఆయన చుట్టూ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాడు, అలాంటి వ్యక్తిత్వం.
ఈమెను ఎప్పుడైతే ఈమెకి నేను ఏం చెప్పానంటే ఇక నువ్వు వీడియోలు చేయకు, ఏం చేయకు, మంచి వంట మాస్టర్ ఈమె, చెఫ్, అన్ని బిర్యానీలు అన్నీ కూడా బాగా చేస్తుంది. సో నేను ఏం చేశానంటే వైజాగ్, మాది మధురవాడ, వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్లో ఒక రూమ్ కూడా తీసి పెట్టిన, నువ్వు ఇంక ఇక్కడికి వ్యాపారం చేసుకో, ఈ వీడియోలు వదిలే అన్నారు. కానీ అది ఆయన సహించుకోలేకపోయినారు. సహించుకోలేక ఇంకా వైజాగ్ సత్యాన్ని ఎలాగని బ్యాడ్ చేసేయాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టారు ఆయన. సో ఆయన 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 ఆత్మ శాంతించిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన అట్లా చేసేవాడు. ఆ మనిషి అయితే 2 షేడ్స్ ఉన్నాయి. ఈమె ఎప్పటికీ మంచి వ్యక్తి కాబట్టి ఈమె నాతో ఉంచుకున్నా. జనాలకు అదే నేను చెప్తున్నా, డ్రెస్సులు చూడకండి ఎప్పుడు కూడాను, దయచేసి వాళ్ళ క్యారెక్టర్ చూడండి. అంటే ఇప్పుడు డ్రెస్ల విషయానికి వస్తే కూడా నేను ఆవిడని తప్పు అనను. ఎందుకు అంటే చాలా మంది కూడా అంటే మాట్లాడేది కూడా కొంత తప్పు నేను అడుగుతున్నా కూడా. ఈ మధ్య ఒకటి నడుము చూపించింది, అడిగినా నేను చూపించకన్నా, నేను అడుగు ఎదురుగా చెప్తున్నాను. అంటే డ్రెస్ వేసుకో, ఇప్పుడు కొరత చూస్తున్నావు, ఇవి ఎంత బాగున్నాయి, ఏమీ కనిపించలేదు, బాగుంది. కానీ కొన్ని నడుము చూపించినట్టు ఇవి అలా చేస్తే నేనే తిడతా ఫోన్ చేసి. ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఒక ఫేమస్ డైలాగ్ అయిందండి, ఈ బట్టలు ఏంటి అంటే ఈ రీతి ఏంటి, వ్యవహారం ఏంటి అని నార్మల్ గా మాట్లాడితే, హీరోయిన్లు వేసుకోవట్లేదా, హీరోయిన్లను మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారా, హీరోయిన్లను అడుగుతారా మీరు, లేదంటే సీరియల్ యాక్టర్స్ని అడుగుతారా, అంటే మీరు ఎవ్వరు కూడా ఇండస్ట్రీ వాళ్ళని అడగరు, లేదంటే ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే వేసుకుంటారా, బయట అమ్మాయిలు వేసుకోవట్లేదా. సో రకరకాల అంటే తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం మార్చగలిగే వాళ్ళనన్నా మనం మార్చుకుంటే ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది కదా. అరే ఇప్పుడు అమ్మలాగా మనం ఇప్పుడు ఆవిడని చూస్తున్నాం, నేను వేరే ఏం పిలవలేను, లక్ష్మమ్మ అని మీరైతే నోటి నిండా పిలుస్తున్నారు అమ్మ అని, నేను కూడా అలానే పిలుస్తాను అమ్మ అని. సో అమ్మ పొజిషన్ లో చూస్తున్నప్పుడు అరే మా అమ్మ ఇలానే ఉండాలి కదా అనే ఆమె వినదు. మేము ఆమె ఏంటంటే ఒక 13 సంవత్సరాలు, ఒక నెల 2 నెలలే ఉంటుంది ఆ ఇంట్రెస్ట్, మళ్ళీ ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ సీతాదేవి యాక్షన్ వేశారు. 13 సంవత్సరాల క్రితమే ఆమె ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, నేను ఒక సిల్క్ స్మిత్ లాగా, ఒక జ్యోతి లక్ష్మి లాగా, ఒక జైమాల్ లాగా, వాళ్ళకంటే అందగత్తి అంటది. ఆ రోడ్డు మీద నువ్వు నేను కలిసి నడుద్దాం పదా, మీరు నిన్ను ఎవరు చూడడు నన్నే చూస్తాడు. ఓడి అమ్మ ఇంత కాన్ఫిడెన్స్ నిజంగా అసలు ఎందుకు అట్లా, ఎందుకు చూడరు? అదే ఎందుకు చూడరు అంటే మరి నడి వెళ్తాం వాళ్ళకి. నన్ను చూడకపోయినా పర్లేదు, నన్ను చూడొద్దనే కోరుకుంటా నేను, నన్ను ఎవరు చూడకండి అయ్యా, నిన్ను ఎవరు చూడరు, నువ్వు సాంప్రదాయంగా ఉంటావు, ఉంటావు, ఇవన్నీ ఇలా ఉంటారు కాబట్టి చూస్తారు. అదే ఇంకే డ్రెస్ బట్టి చూస్తారు, ఉంటారని చూస్తారు కాదు, ఆవిడ ఫేస్ లో చాలా కాలం ఉన్నదే అని చూస్తారు. అవునా, ఓకే మంచిదే. నా ఫేస్ లేదంటండి, నువ్వు బంగారు బానే ఉన్నావు కాబట్టి నన్ను నేనే అనుకుంటున్నా. నేను అలా ఇంకెలా అనుకుంటారు అంటే రాత్రి పూట ఎలాంటి కళలు వస్తాయి మీకు? నాకు ఎలాంటి లవర్లు నేను బ్రెయిన్ లో పెట్టుకు పడుకో అంటే అందంగా అన్నారు కదా, అందం గురించి ఎలాంటి కళలు వస్తాయి? డైలీ షాప్ బాబు వస్తాడంట నాకు చెప్తాడు, హాఫ్ నిక్ వేసుకుంటాను, పడుకుంటాను. నా రూమ్ లోకి ఎవరు లవర్ గాని ఇది కానీ ఎవరు రారు, డోర్ వేసుకుంటారు. పొద్దున్న మళ్ళీ వాకింగ్ వెళ్ళిపోతాను, ఇప్పేసి మళ్ళీ ఇలాంటి వేసుకుని వాకింగ్ వెళ్ళిపోతా. అంతే తప్ప కళలు అంటే ఎవరిని మనసులో పెట్టి కళలు కనను. కాకపోతే ఒకటి అనుకుంటాను పొద్దుట సాయంత్రం కూడా, ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షోత్రములు, నేను నడిసే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి, ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువర్గలి బాగుండాలి, ఏ దుష్టుల బుద్ధి మీద పడినవుకో, నాకు కూడా చెడ్డ ఆలోచనలు రానివ్వకు, నీ పాదాభి వందనాలు అని పడుకుంటా. మురారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర నీ పాద పద్మాలకు నమస్కారం, నా జోలికి ఎవరిని రానివ్వకుండా, నా మీద దుష్టికళ్ళు ఏమి పడకుండా చల్లగా చూడు, నాకు చెడ్డ ఆలోచనలు రాకుండా చూడని దండం పెట్టుకుంటా పొద్దున సాయంత్రం. అంతే, నేను పొద్దున మళ్ళీ లేస్తాను, అసలు పాస కూడా లేవను. నా ఏజ్ 54, రేపు మార్చి 19కి 54 వస్తుంది. 55 అనుకోండి, ఇంకొక సంవత్సరం నేను అబద్ధం ఆడుతున్నాను. 84 అనుకోండి, ఏం పర్లేదు. అది ఇంగ్లీష్ లో 84, తెలుగులో అంటే 84. అదమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా నా మెంటాలిటీ. నేను అంటే ఇందాక మీరు చెప్పిన అంత పెద్ద డైలాగ్ కి నేను అక్కడే ఆగిపోయినా. అంటే డైలాగులు రావు అని చెప్పేసి, అంటే దేవుడు ఇంత పెద్ద భారీ డైలాగ్ చదివేసింది ఒకే సెకండ్ కూడా. సిడి వెళ్తా, సాయిబాబా భక్తురాలు సిడి వెళ్తా, ప్రతి సంవత్సరం వెళ్తా. ఓకే, అలాగా 10 years నుంచి వెళ్తున్నాను. 4 years నుంచి మా ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నాను, సరదాగా ఒక 4-5 వెళ్తున్నాం. ఓకే,
సో అట్లా మీకు కళలు అట్లా ఏం రాకుండా అలా ఉంటది. కళలు రావు, ఎవడన్నా ఇది మరి ఏంటి అమెరికాలో పాన్ స్టార్ గా పుట్టుండాల్సింది లేదంటే గోవాలో పుట్టుండాల్సింది? అలాగా నేను అసలు భూలో ఎవరు ఎందుకు మా ఆయన అంటాడు, మా పాప అంటుంది, మా అమ్మగారు అంటారు, ఎదవా నువ్వు మన జనరేషన్ లో ఇలా పుట్టవలసిందా, నువ్వు కాదే బాబు ఎక్కడో పుట్టవలసిందని మా ఆయన ఏ రోజు అనేవాడు. అంటే నైట్ పడుకున్నాడు, ఆయన షర్ట్ వేసుకునేదాన్ని, ఏమండి ఒక్కసారి ఎదవా ఏడు అని అనేవారు. ఆయన షర్ట్ వేసుకుని ఆయన చెయ్యేసుకుని పడుకునేది. మీ ఆయన పేరు సూర్యనారాయణ రాజు గారు, యాక్చువల్ గా మీ హస్బెండ్, కానీ అందరూ రాకేష్ మాస్టర్ ఎందుకున్నారు. మాస్టర్ బతుకున్నని చెప్పి ఎవరు అనలేదు, లక్ష్మమ్మే అన్నారు అందరూ. మాస్టర్ చచ్చిపోయాక మాత్రం మూడో భార్య మాస్టర్ బ్రతుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా వీడియోస్ చేయలేదు అనుకుంటాను కదా. ఆయన చావు తర్వాత మీరు ఇట్లా లేదు, ఈ షార్ట్ నేర్పింది ఆయన. అసలు నా షార్ట్ వేసేసుకునేవాడు, షార్ట్ లేమని చెప్పింది ఆయన. షార్ట్స్ నేర్పించారు కానీ అంటే ఇలా ఇట్లా వీడియోలు చేయమని ఆయన చెప్పలేదు. ఆయన చావును మీరు ఇట్లా యూజ్ చేసుకుంటున్నారా? లేదు తప్పు, మీకు మంచి అయింది లేదు, నాకు ఇష్టం వాళ్ళు ఎప్పుడు ఉన్నాయి కదా. ఆయన బ్రతుకుండుంటే ఆయనతోనే మీరు ఉండుంటే మీరు ఇట్లానే చేసేవాళ్ళ? చేసేదని కాదు మరి అదే అంటున్నా కదా. సత్య గారు షార్ట్స్ అనేది ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు ఇంట్లో. ఆవిడ బయటకి వేసుకొస్తుంది కాబట్టి ఇంకా అది ఆమె ఏమనలేను. కానీ హైదరాబాద్ లో అలవాటు అయిపోయాను అందరి కళ్ళకే, ఈవిడ ఇంతే అని అలవాటు పడి ఫస్ట్ లో అందరూ అనుకున్నారు అనుకుని గిలుకుని. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు లక్ష్మమ్మ అలాంటి డ్రెస్సులు లేదు, వాళ్ళు కొత్తగా చూస్తాం ఏంటంటే ఎవడన్నా ఏమన్నా అంటే యుఎస్ లోకి వెళ్తే ఇప్పుడు నార్మల్ గా అదర్ కంట్రీస్ లోకి వెళ్తే ఇలా వేసుకుంటారు, అక్కడ తప్పు కాదు. బట్ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం అంటే ఒక స్టేజ్ వరకు ఒక లిమిట్ వరకే చూడగలుగుతాం. దాని తర్వాత డెఫినెట్ గా ఎవరికల్లా అయినా సరే బ్యాడ్ దృష్టిగా వెళ్తూ ఉంటది. ఎక్కువ ఏడుస్తారు నన్ను చూసి, బాయ్స్ 99 ఇష్టపడతారు. నేను ఎందుకు ఏడుస్తారు? లేడీస్ కి ఈర్ష. ఎందుకు అంటే దానికి ఆ మనవలు ఉన్నారు, లేకపోతే కూతురికి పెళ్లి, చాలా మంది ఇల్లు కూడా ఖాళీ చేయించారు. బట్టలు వేసినది కాదు, మొన్న స్వాతి నాడు వచ్చినాడు, ఒకటి ఖాళీ చేస్తారు, ఇంకొకటి వచ్చి ఒకటి ఖాళీ చేస్తారు అంతే. ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది? డ్రెస్సులు వేసుకోవద్దంటమ్మా, ఒకటి డ్రెస్సులు వేసుకోవద్దంట, చారీసే కట్టుకోవాలి. నాకు కుదరదండి, నేను రూమ్ చూసేసుకుంటాను అంటే నెలాఖరిని 3 days లో ఖాళీ చేసేస్తాను, 3 రోజులు ఖాళీ చేస్తాను, 15 రోజులు నాకు వాళ్ళు రెంట్ ఇవ్వాలి, 2500 రూపాయలు ఇవ్వాలి నాకు, అయినా సరే ఖాళీ చేస్తాను. నేనే రూమ్ చూస్తాను, చూసినప్పుడు చెప్తాను ఎవరిని ఇంటికి తీసుకురాకు, వస్తే ఏం చేయనమ్మా నేను. ఓకే, ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు ఏవైనా ఇప్పుడు స్టూడియోకి వచ్చాము ఇక్కడ వేసుకో చెడ్డి, షూటింగ్ లో వేసుకో, కానీ ఇంట్లో వేసుకోవద్దు, ఇంట్లో చూసుకోవద్దు. ఇంట్లో అప్పటి వరకు ఇంట్లో దిగినంత వరకు కూడాను మంచి బట్టలు వేసుకుంటది. మళ్ళీ 2 రోజులకు మరి మనసు ఆగదు, వయసు తగ్గదు అని పాట ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇదే డ్రెస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఒకసారి వైజాగ్ దగ్గర ఒక విలేజ్ లో ఒక తిరునాళ్ళు అయ్యాయి. మాకు ఎవరికి తెలియదు, పండుకుంది రూమ్ లో, మేమంతా లేచి వచ్చాం బయటికి. షాక్, ఇంకా ఒక చెడ్డీ ఉన్ను ఒక వచ్చేసింది బయటికి. బాబు హ్యాండ్ స్లీవ్లెస్. అక్కడ ఉన్న వాళ్ళందరూ గోలు, ఇంకా ఏంటి ఎక్కడి నుండి వచ్చేసారు వీళ్ళంతా అని చెప్పేసి. తర్వాత అప్పుడారాని లోపల ఈడ్చుకెళ్ళిపోయి చీర కట్టించి మళ్ళీ తీసుకొచ్చిన బయటికి. అంటే ఆమె తప్పు చేస్తుందని కాదు, ఆమెకి ఏంటి ఆ బట్టలు ఇష్టం. కానీ అంటే మనం ఎక్కడ ఇంటర్వ్యూకి సారీ కట్టుకొని వచ్చింది, అబ్బా ఇంటర్వ్యూకి బాగా చేస్తారు అనుకున్నాను నేను. నాకే తెలియదు, మళ్ళీ కళ్ళు తీసి కళ్ళు మూసి తెరిచేలాగా ఈ బట్టలు దర్శనం ఇచ్చాడు. ఏమనంటే ఫ్రెండ్ ఇచ్చాడు అంటుంది. కానీ నేను జనాలకు చెప్పేది ఒకటేనమ్మా, నేను చారీ కట్టుకుంటే సత్య కూడా వద్దన్నాడు, చారీ వద్దు ఇదే బాగున్నదే అన్నాడు. ఒక ఫంక్షన్ అయితే సారీ కట్టుకోమన్నాను, ఉప్పల బాలు ఏదో ఫంక్షన్ తీసుకెళ్తా అన్నాడు, తెచ్చుకుంది కట్టుకుంది, ఇంక సారీ లేదు ఇంకెందుకు బట్టలు ఇప్పి అన్నాను. అంటే మామూలు ఎప్పుడు నార్మల్ డ్రెస్లు వేసుకో అని చెప్పిన. ఒకటి నేనైతే అన్ని మంచి బుద్ధిలో చెప్తాను మధు, మన వినడం డబ్బు అంటే మీకు ఇప్పుడు ఎలా వస్తుందమ్మా? డబ్బు ఎలా వస్తుందంటే మా అత్తది మా అమ్మగారికి ఇచ్చిన డబ్బు ఉన్నది. ఓకే, అవి అంటే వడ్డీలకు అట్లా తిప్పుకుంటున్నారా? మంత్లీ ఒక 30,000-40,000 మీ ఖర్చులకు వస్తాయా? డబ్బులు లేక పెన్షన్ ఆమెకి 4,000 పెన్షన్ తో నేను బతికేస్తాను. ఈ రెంట్ కట్టుకుంటాను, అదే చెప్తాను. ఎంత ఇప్పుడు మీ ఇంటి రెంట్ ఎంత? నాదా 4,500. నేను ఏమైనా సూట్లు ఇప్పించి డబ్బులు ఇస్తాను, మొన్ననే 2,000 కొంత ఇప్పించిన. నెలకి నాకు 4 ఇలాంటివి దొరికినా చాలమ్మా. నాకు షూటింగ్కి వెళ్ళొచ్చు, కానీ ఎండలో వెళ్ళను నేను. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా నేను బయటికి వెళ్ళను. నాకు ఎండ దెబ్బ తగిలితే ఫిట్స్ వస్తాయి, అందుకు నేను వెళ్ళను. ఏడిసినా ఫిట్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, చాలా ఉన్నాయి. అని చాలా ఏమీ లేవు. మొన్న వచ్చింది 80లోకి వచ్చేసింది, మళ్ళీ చాలా నువ్వు పొద్దు షుగర్ ఉంది కదా.
నేనేం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, చెప్పాను, కిడ్నీస్ ప్రాబ్లం ఉంది కదా, మందులు వాడాను అన్ని క్లీన్. ఎవరైనా దాతలు విని నీకు ఏమైనా డబ్బు ఇస్తారేమని నా ఆశ. మొన్న చూపించారు కదా ఇంత నాకు ఏమంటారు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, అంటే వయసు పైబడిన వాళ్ళు నీకు ఇట్లా అంటే తాతలు గాని నీకు వయసు అయిపోయిందిలే తాత, లేకపోతే నీకు వయసు అయిపోయిందిలే అమ్మ అంటే అసలు వాళ్ళు వినరు, ఆర్గ్యూ చేస్తారు. నీకున్న హాస్పిటల్ పోదాంపా నీకంటే మాత్రం నాకు కోపం వచ్చేస్తుందమ్మా. అబద్ధం ఎందుకు చెప్తారు మీరు? నా ఏజ్ నాకు చెప్పండి, మీరు అంత అబద్ధం ఎందుకు చెప్తున్నారు మీరు? సీరియస్ అవుతాను అంతే. మీ వయసు మీరు చెప్పేశారు కదా అమ్మా 54లోకి ఎంటర్ అవుతున్నారని. మార్చి 19కి నిరుడు తీబాబే చేశాడు, ఇల్లింట్లో కేక్ కట్ చేసాడు. ఈ సంవత్సరం కూడా నాకు చేస్తాడు బర్త్డే. రేపు 54 వెళ్ళి 55 వస్తాయి. 54 అనొద్దు, ఇంకోటి ఎక్కువ వేసుకుందాం, అటో ఇటో నేను అబద్ధం అన్నాను. అంతే 55 వస్తా. అప్పుడు ఫంక్షన్ కూడా తినే చేస్తాను, ముందే బుకింగ్ చెప్పేసాను. ఓకే, అప్పుడు అందరికి భోజనాలు మళ్ళీ పిలుస్తాడు, ఒక 5-6 పిలుస్తాడు. ఓకే ఓకే, సో మీకు ఫుల్ సపోర్ట్ కదా, సపోర్ట్, బోల్డ్ వీడియోలు, డాన్సులు ఉంటాయి. ఓకే, ఈ మధ్య అంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూసానమ్మా, అంటే మిమ్మల్ని ఎవరో డబ్బుల పరంగా చీట్ చేశారు అని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీ బంగారం అంతా కూడా తాకట్టు పెట్టేసి మరి ఇచ్చేసారు. డైరెక్టర్ ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఎంత బంగారం అమ్మా? శ్రీదత్త 2 కాసులున్నారా తాడు, అరకాసు సూత్రాలు, 2 ఉంగరాలు, అరకాసు చెవులి, ఒక అరకాసు ఉంటాయి. అలాగే నాకు బంగారం ఇవ్వాలని నోట్ అన్ని రాయించుకున్నాడు. అక్కడికి అమ్మేస్తా అంటే కాలర్ పట్టుకున్నాను. అప్పుడు నాకు నోట్ రాసి ఇచ్చాడు. నేను కేసు వేసాను. పోలీసులు వెళ్ళారు ఇంటికి, మంచం కింద దోగబెట్టేసి అమ్మ లేరు అన్నారు. కానీ బెంగళూరు వెళ్ళిపోయాడు, ఇంకెక్కడ దొరుకుతాడు మనకి. తర్వాత మొన్న 2-3 సంవత్సరాలు నాకు కనిపించి లక్ష్మమ్మ నేను కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు. అప్పుడు కూడా చేపట్టేసుకున్నాను ఇలాగా కూర్చుకుంటే. అంత ధైర్యం నాకు, ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి. అంటే లక్ష్మమ్మ నన్ను బ్యాడ్ చేయకు, నీకు కొంచెం కొంచెం ఇస్తాను అన్నాడు. అంతే, మళ్ళీ అడ్రస్ లేడు. ఆ ఎదవ నాశనం అయిపోతాడు. ఆడొక్కడే నాశనం, నన్ను మోసం చేసిన వాళ్ళు వాడొక్కడే ఇంకా నాశనం అవ్వలేదు. ఓకే, కానీ వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు. ముగ్గురేమో అనుభవిస్తున్నారు చాలు. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ కేసు పెట్టడం అట్లా ఏం చేయలేదు? ఏం చేయట్లేదమ్మా. నేను అలసిపోయి ఉన్నాను. వాళ్ళేమో దొరకరు. ఈ లోపల మన డబ్బులు దండగా, ఆటోలు దండగా, అందుకని మానేసి. మీ అమ్మాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారమ్మా? మాట్లాడుతున్నారు, బాగానే చూసుకుంటున్నారా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు దాని ఏంటంటే కండిషన్, నా బిడ్డల పెళ్లిడికి వచ్చారమ్మా, ఇంకా నువ్వు మళ్ళీ పెళ్లిడికి వచ్చారన్నా సారీ ఇప్పుడు మళ్ళీ దానికి ఫోన్ చేసి చెప్తుంది పెళ్లిడికి వచ్చారండి నా పిల్ల అంటుంది. ఊరుకోదు. డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతున్నారు, వైజాగ్ లో అవుతున్నారు. ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళారు. స్కూల్ లీజ్కి ఇచ్చేసి వాళ్ళు పిల్లల చదువు గురించి వైజాగ్ లో చెట్లు. ఓకే, ఇప్పుడు అయితే మీరు వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడానికి అయితే చారీ కట్టుకుని వెళ్ళాలి, డ్రెస్ తోటి. అర్థమైంది. ఇప్పుడు అంటే అమ్మా, ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎట్లా ఉన్నా కూడా అవతల తనకి కూడా అత్త మామ పిల్లలు హస్బెండ్ సంసారం సంబంధం వస్తే అమ్మమ్మ అలా చేస్తుంది అంటే నా పరుగు పోతుంది అంటే నేను లంచితనం చేశాను, దొంగతనం చేశాను, లవర్ నుంచుకున్నా, ముండగా నుంచుకున్నా, ఎవరు నుంచుకుంటే అది తప్పు. ఇలా యాక్షన్ చేయడం తప్పులేదు. నేను రాను పెళ్లికి అన్నాను. అంతే, యథార్థంగా. లవర్ అనే టాపిక్ వచ్చింది కదా, ఇప్పుడు నీకు ఏ ఏజ్ లవర్ కావాలో చెప్పు. 50 పైన పర్వాలేదు. 50 అయితే మీకంటే చిన్నోడు అవుతాడుగా. నాకంటే చిన్నోడైనా కదా మగోడికి 50 పైన పడితే ఇంకా నాకు ఛాన్స్ ఏముంటుందమ్మా? అంటే ఏ ఛాన్స్ కావాలి? ఏ ఛాన్స్ అంటే నోరు పడగటం ఏంటి? ఎందుకు చెప్పు. ఇప్పుడు మీకు ఒకటే మంచమే పడుకుంటా 3 రాదా చెప్పు ఒకసారి. మరి నువ్వే అడుగుతున్నావు కదా, ఎలాంటి? ఒకటే మంచం మీద పండుకుంటే 3 రాదా? చెయ్యేసుకోమా, దుప్పటి కప్పుకోమా, మరి రాదా? మరి ఇప్పుడు ఉండవలసి వస్తుంది. అందుకు కొంచెం 50 ఏంటి 67 చేసుకుని ఏం చేయను. నేను అంత పచ్చిగా ఇంటర్వ్యూలో మాట్లాడలేనమ్మా. తోడు నీడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అవసరం లేదు అని ఓపెన్ గా మీరే అన్నారు. నేను అదే మాట నేను అంటాను. అప్పుడు నువ్వేమంటావు? ఇంకేమి ఉండదండి మీకు. నేను అనరు అంటారు అలాగా. ఎవరు అంటాయి, కామెంట్లు కూడా వస్తాయి. ఇట్లా కామెంట్ ఎవరు పెడతారమ్మా? చేసుకున్నాక ఏమో ఎంత ముసలోడికైనా ఇలా అనివాడు కదా, లక్ష్మమ్మ వస్తామంటే అప్పుడు నేను ఏం చేయగలను? నా మొగుడే కదా, తప్పదు. సరే నీతో వీడియో కాల్ లో మాట్లాడాలంటే అంతే డబ్బులు, అది కూడా చెప్పు. ఓ ఫోన్లు వచ్చేస్తున్నాయి కదమ్మా, యథార్థంగా ఓ ఫోన్ చూస్తే అంతే డబ్బులు. బషీర్ మాస్టర్ నెంబర్ ఇచ్చాడు అన్నాను కదా, దానికి ఇతర దేశం వెళ్ళిపోయింది కదా. ఫుల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ కదా, నాకు ఓన్లీ తెలుగు వచ్చు కదా. అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నైట్ పూట చేసి చూస్తున్నారు. అందుకు నేను ఏం చేయను, ఫోన్ మార్చి. అయితే అప్పుడు నేను ఏమన్నానంటే నాకు గనక ఫోన్ చెయ్యాలి అంటే 300 వేయండి ఫోన్ పే. వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడాలంటే 500 వేయండి, అంతే, ఎక్కువ వేయద్దు. ఇది ఎట్లా బిజినెస్? అవును, మళ్ళీ అయితే ఫోన్ ఎత్తకండి. బ్లాగ్ అంటే మీకు ఇష్టమేనా అట్లా మాట్లాడడం? అమ్మ ఎన్ని కాళ్ళు వస్తుంటే ఎత్తకుండా ఎలా ఉంటాం? సిమ్ చేంజ్ చేసుకోవచ్చుగా. సిమ్ చేంజ్ చేయలేదు కాబట్టి నాకు ఈ కర్మ వచ్చింది. ఇప్పటికి అంటే ఇప్పుడు మీకు ఇష్టమే
అట్లా ఇప్పుడు ఇష్టం కాదు. సత్య గారు చూడండి, నేను లంగతనం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా అని ఆవిడే మాట్లాడింది. మరి ఇది ఏ పని కిందికి వస్తుంది? నేను కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతానంటే న్యూడ్ కాల్ చేసే వాళ్ళు వద్దంటది, నేనే ఉండని అంటది. నేను ఏరోప్లేన్ అంటారు కదా దాంట్లో పెట్టేస్తున్నాను. నాకు ఏరోప్లేన్ కాదు, బ్లాక్ లిస్ట్ కాదు, అది గుర్తుంటుంది కదా, అదే ఏరోప్లేన్ కూడా దాంట్లో పెట్టేస్తున్నాను. ఎవరు ఇచ్చారు అలాగా, నాకు ఉపశాంతి లక్ష్మమ్మ అక్కర్లేదు, కట్టే ఎక్కలేదు, సిమ్ మార్చక్కర్లేదు, దాంట్లో పెట్టేసుకో, నీకు ఫోన్ చేయాలన్నప్పుడు అది మళ్ళీ నొక్కేసుకుని ఫోన్ చేసి మళ్ళీ నొక్కేయమన్నారు, అలా చేస్తాను. సరే అమ్మా, ఇప్పుడు అక్కడ వరకు కూడా బానే ఉంది. కానీ ఇప్పుడు మీరు వాళ్ళని ఏమంటారు, వీడియో కాల్ కి అయితే ఇంత, ఆడియో కాల్ కి అయితే ఇంత, వీళ్ళు ఎవరు చెప్పారు? మీరు చెప్పారా సత్య గారు? ఫోన్ మాట్లాడుకో 300 వేయించుకో, అప్పుడు వాళ్ళే మానేస్తారని వీళ్ళు ఉప్పల బాలు ఇంకా నలుగురు ఎదురు చెప్పారు యథార్థంగా. అప్పుడు నాకు హిందీ మాట్లాడుతుంటే వీళ్ళే మాట్లాడుతున్నారు 300 ఏదో లక్ష్మమ్మకి ఇబ్బందిగా ఉన్నదని చెబుతున్నారు. అది కూడా చెప్పాలి అబద్ధం అనకుండా. చెప్పారా అండి? చెప్పలేదంటారంటే చెప్పారు. అడగొద్దు, ఉప్పల బాలు కూడా అన్నాడు పిచ్చిదానా, దేనికో దానికి వస్తే అలా మాట్లాడు, అప్పుడు ఆ లైన్ అవుతాడు. ఏ శివుడు దానికి కూడా చెప్తాను. ఈమెతో ఇంతకుముందు నార్మల్ కాల్ మాట్లాడాలని డబ్బులు ఇవ్వాలని ఈమె వీడియో చేసి పెట్టింది. అదే ఇలా వచ్చాక పెట్టాను. ఫస్ట్ మాకు పెట్టాలన్న ఐడియా అయితే ఆయనదే, ఆమెదే. అప్పుడు మాకు అసలు ఆమె కాల్స్ వస్తున్నాయి సంగతి కూడా తెలీదు. ఆమె యూట్యూబ్ ఛానల్లోన వీళ్ళే అన్నారు మనకి ఆమె అలా వేయిస్తుంది. అప్పుడు 2-3 వేసారంట డబ్బులు. నాకు ఎవరు వేయలేదు, మీరు చూస్తున్నారు. ఫోన్ పే దాంట్లో ఎంత నువ్వే కదా 100 వేసి చూస్తే ఎంత వేస్తారంటే తనతో బుజ్జుని కూడా అడుగు. ఎవడు 300 లేదు, 1000 రూపాయలు వచ్చి అని చెప్పాను, గుర్తెచ్చు. ఫస్ట్ లో 1000 రూపాయలు వచ్చాయని మంచిదే కదా మాట్లాడి. వేసారమ్మా, బాగోలేదు ఇలా చెప్పుకోమన్నాం మేము. ఎవరైనా ఫోన్ చేస్తారనుకో, నా పరిస్థితి బాగాలేదు, ఈమెకి నిజంగా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చెప్పలేము, కిడ్నీలు 2 మన ప్రాబ్లం వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈమెకి షుగర్ ఉంది, ఇప్పుడు అది షుగర్ ఉంది. సో ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు డబ్బులు అడగండి అన్నాము, అదే అనమాట. అంతేగాని వీటి న్యూడ్ కాల్ వీటికి మేము ఎంకరేజ్ చేయము. ఓకేనా? ఎవరు ఎంకరేజ్ చెయ్యరు కదా. మీరు తనకంటే పెద్దయినా తనకంటే చిన్నైనా వయసులో ఏదైనా సరే, ఇప్పుడు మనం ఆవిడని ఒక తల్లి స్థానంలో, అమ్మ స్థానంలో, ఇప్పుడు లక్ష్మమ్మ అని పిలుస్తున్నారు మీరు, సో అమ్మ అనేది అక్కడ యాడ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఆవిడకి మీరు న్యూడ్ కాల్ చేయండి 300 రూపాయలు ఇస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అమ్మ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మీరు సిమ్ మార్చుకోవాలి, లేదంటే వచ్చిన ప్రతి, ఇప్పుడు ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, ఇప్పుడు మాకు కూడా ఫోన్ ఉంది కదా, ఇప్పుడు మాకు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రిక్వెస్ట్లు గానీ, ఇప్పుడు పొరపాటున ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాము, ఒకరి నుండి ఒకరికి నంబర్ అనేది పోతుంది. పలానా యాంకర్ నంబర్ ఇవ్వండి, మాకు ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఈవెంట్ ఉంది అని ఒకళ్ళు చెప్పిండ్రు అనుకో, నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు. కొంతమంది మనల్ని అడిగిస్తారు, కొంతమంది అడగకుండానే ఇస్తారు. సో అప్పుడు మనం నచ్చితే మాట్లాడతాము, నచ్చకపోతే ఏం చేస్తాము, బ్లాక్ చేసి పడేస్తాము, లేదంటే డైరెక్ట్ గా తిట్టి పడేస్తాము. అవునా? అది మన ఇష్టం కదా, మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు అంతేగాని నేను ఫోన్ చేసి నాకు 300 అయ్యి 500 అయ్యి అట్లయితే నేను మాట్లాడతా అంటే, మీరు 4000 ఉంటే బతుకుతారు కదమ్మా, మీకు డబ్బులు ఎందుకు? ఏంటి 4000 ఉంటే నేను బతుకుతాను, నాకు డబ్బులే అవసరం లేదు అన్నారు. ఇప్పుడు పని ఏం చేసుకోవాలి, ఇంట్లో ఇప్పటి వరకు ఏమనింది, ఉప్పల్ బాలు వైజాగ్ వచ్చి అడగమన్నారు, అవసరం కోసం అంటుంది. ఆమె అంతే 2 వెర్షన్లో మాట్లాడుతుంది. అడగడంలో తప్పలేదు. నువ్వు ఒక ఫేమస్ ఉండాలి, నువ్వు ఒక ఫేమస్ ఫేస్ ని. ఓకే, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు పరిస్థితి బాగాలేదంటే ఏంటంటే అంటే రీసెంట్ గా ఒక ఆవిడ ఏదో క్రీమ్ వల్ల, మీ టీమ్ లోనే ఉన్నారు కదా, ఆవిడకి ఏమంటారు బాగాలేదు అని చెప్పేసి క్రీమ్ వల్ల ఇట్లా అయ్యింది అంటే ఒక బియ్యం బస్తా ప్లస్ ఏమంటారు డబ్బులు ఒక 5000 రూపాయలు సంథింగ్ ఇచ్చారు కదా. సో అంటే ఇష్యూ ఉంది అంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు, అంతేకాని దానికోసము న్యూడ్ కాల్స్ అది పద్ధతి కాదు కదమ్మా. రిపోర్ట్లు చూపించాను, కళ్యాణ్ గారు సార్ కూడా నేను చూపించాను, పెద్ద ఇది మంచివే కదా, నేను చూపించాను లక్ష్మమ్మ ఏడవకు బాధపడకు, అక్కడ టెస్టులు తెచ్చేసుకో నాకు పంపు అన్నారు. అది పద్ధతిగా అడిగారు, బాగుంది కదమ్మా. దానికి ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు, మీకు వీడియో, మీకైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక 50,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, అవునా? 52,000 ఉన్నారు. ఉన్నప్పుడు ఒక వీడియో తీసి అమ్మ నా పరిస్థితి ఇట్లుంది, నాకు కొంచెం హెల్ప్ కావాలి అని, మీరు ఇప్పుడు సత్య గారు ఉన్నారు, ఉప్పల్ బాలు గారు ఉన్నారు, మీ టీం వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు, వినండి. అలా పెడితే ఎవరో ఒకరు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తది కదా. ఈ లోపు మీకు అంత ప్రాణం మీదకి వచ్చేది ఉంటే మీ వాళ్ళు చూసుకుంటారు కదా. మరి దానికి న్యూడ్ కాల్స్ ఎందుకు? చూసుకున్నట్టు ఆమె ఎవరు చూసుకోరు, గుండెల మీద చేసుకొని పెడితే ఏమేమి మాట్లాడితే ఫేస్బుక్ లో కనిపెట్టించేస్తాం, అంత సందాలు చూపించా నీకు ఏం రోగం వచ్చిందని పెట్టారు. దెబ్బకనే నా నెంబర్ తీసేయమన్నా, బషీర్ మాస్టర్ పెట్టిన నెంబర్ కూడా తీసేయమన్నా. ఆల్రెడీ వెళ్ళిపోయింది నా నెంబర్, 1 రోజు 2 రోజుల్లోనే పారిపోయింది. 2వ రోజునే సత్య ఫోన్ చేశాడు, బడేలు ఫోన్ చేశాడు, సాయి ఫోన్ చేశాడు, అమ్మకు చాలా రాంగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయి, నెంబర్ తీసేయమంటే తీసాడు ఆయన.
అయినా సరే ఇప్పుడు వరకు నెలకే ఇప్పటికే రోజుకి ఒక 20 వస్తున్నాయి పలసగా. వస్తున్నాయమ్మా. ఇప్పుడు వాళ్ళు మీరు నెంబర్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు తిట్టడానికైనా లేదంటే ఇంకా దేనికైనా సరే, ఇప్పుడు కామాంధులు ఉన్నారు బయట, అవునా, వాడికి ఆ తల్లి వాయి వరుస ఏం ఉండదు. ఇప్పుడు వాడు చూపించినా మీరు చూపించినా కాల్ అదే కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీరు అంటే ఇప్పుడు వేరే వాడు ఒక 300 వేసి వాడు చూపిస్తే మీకు ఓకే, నేను చూపించమని తల్లు. ఇప్పుడు వేరే వాడు 300 వేసి మీతో మాట్లాడితే వాడు ఏం చేసినా మీకు మీ కళ్ళ ముంగట ఓకే అన్నట్టే కదా. ఆడు మీకంటే చిన్నోడై ఉండొచ్చు, పెద్దోడై ఉండొచ్చు. అవును, ఇప్పుడు 300 వేయమని మీరే అడుగుతున్నారు కదా, అది ఎంతవరకు పద్ధతి? వస్తామని ఫోన్ చెప్పినావు, నేను బేవర్స్ గా మాట్లాడినా. వేస్తే ఓకేనా? దేనికి ఓకే? వాయిస్ కి ఓకే. దేనికి? వాయిస్ లో ఏం మాట్లాడతారు? బాగున్నావు లక్ష్మమ్మ, దాంట్లో బాగున్నా, దీంట్లో బాగున్నా, చాలా బాగున్నా, నీ కళ్ళు బాగున్నా. అమ్మ మీరు మాట్లాడేది, అమ్మ నిజం చెప్తున్నానమ్మా, మీరు నాకు తల్లి స్థానంలో ఉన్నారు, పద్ధతిగా లేదమ్మా. నేను ఇదే మీ ప్లేస్ లో నిజం చెప్తున్నా, మీ ప్లేస్ లో ఇంకో అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయిని నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా కూడా వారొకలాగా అయ్యింది. ఓకే, మీరు తల్లి స్థానంలో ఉన్నారు, ఇప్పటిదాకా మీరు వన్ సైడ్ ఆలోచించా. నేను ఒప్పుకోనా? నువ్వు అన్న మాటలు ఒప్పుకోనా? ఏది అది తప్పమ్మా అంటున్నా. బట్టల విషయంలో అన్నారు ఒప్పుకుంటా అమ్మా, కానీ 300 విషయంలో అయితే సత్య గారు మీరు ఒప్పుకుంటారా? అది నీ నిర్ణయమే కదా. అది హెల్త్ బాగోలేనప్పుడు అది హెల్త్ బాగోలేనప్పుడు ఎవరైనా అండి కంపల్సరీ అడగాలి. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం, మనం ట్యాక్సులు కడుతున్నాం, అవి కడుతున్నాం, ఇవి కడుతున్నాం కాబట్టి ఎవరో ఒకరు మహాన్ భావులు ఇప్పుడు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ టీమ్ లోనే ఇంకొకరికి బాగాలేదు అనుకో, లేకపోతే ఇంకొకరికి ఎవరికో బాగాలేదు, సత్య గారు ఇట్లా ఒంట్లో బాగాలేదండి, నాకు ఒక 2000 రూపాయలు కావాలి అంటే, అయ్యో నిజమా అమ్మా అని మనం ₹2 సహాయం చేస్తాము. ఒక్కసారి చెప్పు. ఇప్పుడు మీకు సత్య గారి దగ్గరికి మీరు వెళ్ళారు, మిమ్మల్ని చూసుకోలేదా? సత్య గారు నాకు బాగోలేదు 300 ఇచ్చాడు, మరి ముట్టుడు భోజనం పెడతాడు, టిఫిన్ పెడతాడు, అన్ని పెడతాడు, అందరూ మరి ఇంకేం కావాలమ్మా? 300 ఇచ్చాడు సత్య. అప్పుడు వీడియో పెడితే తిట్టాడు, అంటే నేను తక్కువ ఇచ్చాను వీడియో. నువ్వు కాదు సత్య, 100 ఇచ్చినా వాళ్ళకి వీడియో పెట్టాను నేను. ఒకసారి నేను వైజాగ్ లో ఉన్నాను, తను వచ్చి సీతానగర్ లో ఉంది, ఇలా నా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంట, బాగోలేదంట, ఇమీడియట్ గా 300 కొట్టిన, నువ్వు పల్లో కాయలో తినని. నిన్ననే 100 రూపాయలు వేసిన, ఏం లేవు అకౌంట్లో అంటే. మొన్న 2 రోజుల క్రితం ఒక 100 వేసిన, మళ్ళీ మొన్న ఈ వారంలోనే 2000 ఒక 100 ఇప్పించిన. షూటింగ్లకి అమ్మా ఈ రోజులలో డబ్బులు ఇప్పిస్తుంటాను. ఇట్లా నేను 100, 50, 200, 300 కొడతానే ఉంటాను. అదే నా రేంజ్. లక్ష కొట్టలేను కదా. రైస్ లేవంది, మా ఇంట్లో తీసి 2 కేజీలు బియ్యం ఇచ్చిన. ఇప్పుడు నేను 2 ప్యాంట్లు లేవంటే 2 కొని ఇచ్చిన. నేను ఇచ్చాను. మా ఇంటికి ఎప్పుడు వచ్చినానమ్మా అడుగు, 2 బ్యాగుల్లో పట్టుకెళ్తాను. నిజమా వద్దమ్మా? ఏమైనా ఇస్తాను కదా మా ఇంటికి వస్తే, దుప్పట్లు అవని, బెడ్షీట్లు అవని, బట్టలు అవని అన్ని ఇస్తాను. నేను పట్టుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చుకుంటాను. అది అంతేగాని పాడు చేయను, పాడేయను. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. వద్దు అమ్మా, మీరు మాట్లాడే అంటే పద్ధతి బాగాలేదమ్మా. అదే పద్ధతి బాగాలేదు. ఎందుకు అంటే అమ్మా, సహాయం చేసిన జవాబు చెబుతున్నా, సహాయం చేసిన వాడిని మనం గుర్తించకపోయినా గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ కళ్ళ ముందు అవమానించొద్దమ్మా. ఇప్పుడు మీరు అంటారు, ఇప్పుడు నేను అమ్మా అమ్మా అవే నేను ఇచ్చానా మీకు? అవి నేను ఇచ్చానా? మా కెమెరామ్యాన్లు ఇచ్చారా? ఇంకెవరైనా ఇచ్చారా? అంటే పరిచయం అయినా ఎందుకు ఇవ్వాలమ్మా? కాదు కనకలక్ష్మి, బట్టలు అంటే నేను టీ షర్ట్లు వేసుకుంటాను, టీ షర్ట్లు కదా నీకు ఇచ్చాను, మొన్న మేము వేసుకున్నావు కాబట్టి ఇచ్చాను. నేను వేసుకున్నానా? నీది అసలు నాకు ఎన్ని డూడుగులు అడిపోతుంది. నేను ఇంకొకరికి అబ్బాయికి ఇచ్చాను. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఇవ్వాలన్న మంచితనం కూడా ఉండాలి కదమ్మా. మరి ఆ మంచితనం మొన్న ఇక్కడికి వెళ్ళాను, కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాను, కుర్చీ తాత అయితే మొత్తం చిరిగిపోయిన బట్టలు కంపు కొడుతుంది. ఇమ్మీడియట్ నేను క్యాబ్ బుక్ చేయించి అమీర్పేట తీసుకెళ్లి కొత్త డ్రెస్ తీసి వేసుకొని ఇచ్చిన. నా మనస్తత్వం అట్లాంటిది, ఎవరికైనా బట్టలు లేపని ఇస్తాను, ఇంకా సత్య గారు లేదన్నా పెడతాను. ఎట్లున్నదంటే ఆమె కూడా షూటింగ్లు ఇప్పిస్తాను, 1000, 2000 ఇప్పిస్తాను. చాలా సార్లు ఇప్పించాను నేను. ఆవిడ ఏమంటారంటే మీరు ఏమన్నా మాకు ఫ్రీగా ఇప్పించారా, నా యాక్టింగ్ కి డబ్బులు ఇచ్చారా? ఫ్రీగానే, ఫ్రీగా ఇప్పుడు డబ్బులు ఇవ్వదా? ఫ్రీగా నీకు బాగాలేదంటే 300 లేదా? మళ్ళీ టిఫిన్ డబ్బులు ఏమంటే 100 రూపాయలు లేదా? మళ్ళీ నేను డబ్బులు ఏమి లేవంటే ఇవ్వలేదు. నా సొంత డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదా? ఓన్లీ షూటింగ్ లేవేనా? నా సొంత డబ్బులు ఇవ్వలేదా? అదే అంటున్నాను. ఇప్పుడు మీ దృష్టిలో
మీకు హెల్ప్ చేసిన వాళ్ళంతా కూడా ఎలా చూస్తారు వాళ్ళని? మీ దృష్టిలో అసలు వాళ్ళ ప్లేస్ ఏంటి? వాళ్ళని ఎలా చూస్తాను అంటున్నావు. ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళు మీకు ఏం అవుతారు అసలు? వాళ్ళంటే తను నా తమ్ముడు కింద ప్రేమింతాను, ఫ్యామిలీ మెంబర్ కింద ప్రేమించాను. సహాయం చేసిన వాళ్ళని మనం దేవుళ్ళ లెక్క అనుకుంటాము, లేకపోతే వాళ్ళని మనము రూపాయి ఇచ్చినా 100 ఇచ్చినా వెంటనే వీడియో వదిలేస్తాను నేను. ఇగో ఈ బాబు నాకు 100 ఇచ్చాడు, ప్రతి ఎవరు వీడియో ఇచ్చాడు 2 వీడియోలు వదిలేను నేను. ఇప్పుడు వీడియో వేసామా వేయలేదా అంతా కూడా పబ్లిసిటీ, అది అవసరం లేదు మనకి. చెప్పట్లేదమ్మా, కొన్ని వేల మంది. అవును, అది అవసరం లేదమ్మా. ఇప్పుడు నా కళ్ళ ముందే మీరు ఆయనని నువ్వేమన్నా కొత్త బట్టలు ఇచ్చావా, నువ్వు వాడుకున్నవి నువ్వు వేసుకోలేనివి ఇచ్చాను అంటే 2 ప్యాంట్లు కొత్త కదా, కొత్త కాదు పాతవి అవి ఇప్పేసినవా? 2 వైట్ ప్యాంట్లు. నువ్వు కూడా ఇంకో మాట అన్నావు, నేను ఎక్కువ వేసుకొని కొత్తవి తీసేసుకున్నాను కానీ లక్ష్మమ్మ వేసుకుంటుంది కదా అంటే నేను తీసుకున్నాను. అంటే మేము వేసిన ప్యాంట్లు వేసుకుంటది. నేను తీసుకునేటప్పుడు ఈ బుర్రలో ఈ పేరు వచ్చింది. అప్పుడు 2 ప్యాంట్లు తీసి వేసుకోమ్మా, నువ్వు మాలాట వేసుకోవాలి కదా. అమ్మా ఒకటి చెప్తా వింటారా? ఇప్పుడు మిమ్మల్ని బ్యాడ్ చేస్తే ఆయనకి ₹1,00,000 రావు, నాకేమో ఇల్లు కట్టుకోను, లేకపోతే ఇంకేమో రాదు. మహా అయితే వినండి, ఇప్పుడు ఈ వీడియో మహా అయితే ఓ 1,00,000 మంది, ఓ 2,00,000 మంది చూస్తే యూట్యూబ్ నుండి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాము, ఈ సెట్ ఉంది మొత్తము. సో దీనికి ఖర్చులో కూడా సరిపోవా డబ్బులు. గట్టిగా మాట్లాడుకుంటే ఒకరి జీతంలో హాఫ్ పేమెంట్ కూడా కానే కాదు. సో ప్రతి వీడియో వెళ్ళదు. ఇప్పుడు మిమ్మల్ని కించపరచడం వల్ల మేము ఏం మూట కట్టుకోలేము. కించపరిచామని నేను అనలేదు కదా. నేను అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో ఒక చిన్న తప్పు ఉందమ్మా. చెబితే మాత్రం నేను అబద్ధాలు అవసరం లేదు చెప్తాను. నాకు అబద్ధం చెబితే గనక వేరే లెవెల్లో కోపం వచ్చేస్తుంది. వయసు 10 సంవత్సరాలు ఎక్కువ మీరు చెప్పారంటే కోపం వచ్చేస్తుంది. అసలు మీ వయసే మాకు అవసరం లేదమ్మా. మొన్న మా ఇంటికి వచ్చింది, ఒకటి చెప్తున్నాను. మొన్న మా ఇంటికి వచ్చింది కనకలక్ష్మి, వచ్చి సత్య అసలు మా ఇంట్లో కేజీ బియ్యం కూడా లేదంటే నాకు బాధ అనిపించి అప్పటికప్పుడు 100 ఇమ్మాను. 2 కేజీలు బియ్యం ఇచ్చాను. అలా ప్రియ పచ్చడి కూడా కొత్త చేసి ఇచ్చిన. ప్రియ పచ్చడి ఇచ్చాను లేదా అమ్మ, గింజానమైన ఎంతే ఉంటది అది ఎంత అమ్మా. ఇగో ఇదే కొలమానాలు వద్దమ్మా, కొలమానాలు. తర్వాత వినండి, రోజు ఫోన్ చేస్తా పడుకున్నా కానీ అమ్మ తిన్నావా లేదా, తినలేదా అన్నది అనుకో, వచ్చేసి మా ఇంటి ఎదురుగానే ఫుడ్ కోర్ట్ ఉంటది, చికెన్ పకోడాలు అడుగు, ఇడ్లీలు దోశలు అన్ని ఇప్పిస్తా. మళ్ళీ మధ్యాహ్నం అయితే వేరే హోటల్ ఉంది, ఆ హోటల్ తీసుకెళ్లి భోజనం పెట్టినా పప్పు 4-5 కూరలు పచ్చళ్ళు సాంబార్ అన్ని ఉంటాయి. మనం భోజనం పెట్టగలం, బట్టలు ఇవ్వగలం, కానీ అంతకంటే ఇల్లు కొనేసి ఇవ్వాలి, కార్లు కొనేసి ఇవ్వాలంటే మన రేంజ్ కాదు కదా. ఆ ముందే చెప్తున్నా, నాతో ఉంటే మాత్రం ఆమెకు తిండికి బట్టకి లోటు ఉండదు. మొన్న ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చిందా, అక్కడ కూడా ఒక సారీ ఇప్పించిన. నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, దుబాయ్ లో వర్క్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాచ్ కూడా ఇప్పించిన. నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చినా ఆమెకు కూడా ఇవ్వండి అంటాను. నా మనస్తత్వం అట్లాంటిది. బాలికి నాకు బెంగళూరు గుజ్జికి సత్యకి 4 వాచ్లు ఇచ్చాను. నేనే ఇప్పించిన అందరికి. అబ్బాయో చెప్పలేమమ్మా, ఎంత బాగా చూసుకున్నాడు. 70 కోట్ల ఎంతంటే 70 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నాడు మా ఫ్రెండ్. అదే అంటున్నా అమ్మా, ఇప్పుడు మనకు ఒకరు సహాయం చేసినప్పుడు దాన్ని ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని నంబర్ వేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆపదకు ఆదుకుండడం అనేది చాలా గొప్ప విషయం, మీరు దాన్ని ఒప్పుకోండి. నేనైతే మాత్రం అమ్మా మీరు నాకు మంచి చెడు చెప్పాలి, నేను మీకు మంచి చెడు చెప్పే పొజిషన్ కి మీరు రావద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా 300 షేర్లు ఉంటాయి, నేను నీకు ఫోటో పంపనా చెప్పు, ఏం లాభం? నువ్వే చెప్పావు కదా 2 షెల్ఫ్లు బట్టలు ఉన్నాయి, అయినా మీరు టవల్ కట్టుకొని ఉంటున్నారు, ఇక ఏం లాభం అమ్మా? చేసుకుంటాను అలాగా. మరి అది అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు ఇలా ఉంటే ఆఫర్లు వస్తాయన్న ఫీలింగ్ తోటి ఆఫర్ల కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. దాని గురించి 13 ఏళ్లుగా మిమ్మల్ని కష్టపెట్టి అది చేసినందుకు మీకు ఇలా ఉండి ఇష్టం ఉండడం కాదు, ఆఫర్ల కోసమే ఇదంతా. ఇప్పుడు మళ్ళీ ఆ మైండ్ లోకి వచ్చా, అప్పుడు అదే మైండ్ ఇప్పుడు ఆ మైండ్ లోకి. సత్య గారు, అంటే మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారు కదా, అంటే ఆమె ఆరోగ్యపరంగా ఈ ఏవైతే మెంటల్ గా స్టేబుల్ గా ఉన్నారా? నువ్వు పిచ్చి హాస్పిటల్ జాయిన్ ఎందుకు అని అంటే నిమిషానికి ఒక మాట మారుతున్నారమ్మా. నాకే అర్థం కావట్లేదు ఇవిడేంటి ఇంత ట్రిప్ అవుతుంది అని. నిమిషం ముందు ఒకలా అడిగారు, తర్వాత ఒకలా అడిగారు. నేను క్వశ్చన్ టు క్వశ్చన్ మీరు చెప్పిందే మాట్లాడుతున్నా, నువ్వు నన్ను అడిగినా తప్పే లేదమ్మా. మరి అలా మాట్లాడితే తప్పు కదా అమ్మా. అమ్మా ఇంతకు ముందు పేరు పెట్టుకోవడం యాంకర్లను ఎలా మాట్లాడేవారు? అమ్మా ఇప్పుడు అబద్ధాలు ఆడమనేవారు. మేము అన్నదానికల్లా ఎలా అనమంటే మా పాప ఫోన్ చేసింది, అమ్మా మీరు
నువ్వు లేచి వినండి వినండి, మీకు ఎవరు ఏం చెప్పిర్రు అనేది పక్కన పెడితే మీరున్నది హిట్ టీవీలో సత్య గారు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, తెలుసు ఆయనకి. ఇక్కడ ఏమంటారు ఇంటర్వ్యూస్ జరిగే ఏది కూడా క్రియేట్ చేసి మేము చెయ్యం. అందులో యాంకర్ మధు ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా క్రియేట్ చేసి ఉండవు, మొక్క మీద ఏది ఉంటే అదే ఉంటదమ్మా. నేను ఓపెన్ గా చెప్తున్నా, మీ ప్లేస్ లో ఇంకో మనిషి ఉంటుంటే నేను వేలెత్తి చూపించుకుంటుంటే చెంప పగులుతుందనే మాట్లాడేదాన్ని. బరాబర్ చెప్తున్నా. ఎందుకు అంటే ఎందుకు అంటే నేను ఇప్పటికీ కూడా మీరు మాట్లాడింది ఏది తప్పు కాదు, మీ డ్రెస్సింగ్ విషయంలో నాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ నాకు ఎక్కడ నచ్చలేదు అంటే హెల్ప్ చేసిన వాళ్ళని నువ్వు ఇంత ఇచ్చావు అంత ఇచ్చావు అని అనడం తప్పమ్మా. బ్యాగులు బట్టలు ఇచ్చేసంటే మీరు అందరూ ఏమనుకుంటారు, కొత్త అనుకుంటారు కదా, నా ఫీలింగ్ ఉంటే నేను చెప్పాను. కొత్త చీరలు ఎన్ని ఇప్పించాను? అదే అమ్మా, అది తప్పు కదా. ఎక్కడ తీసుకెళ్ళా? మా ఊరు తీసుకెళ్ళని చీర ఇప్పించాను. ఓకే, ఉప్పుల బాల ఊరు తీసుకెళ్ళి సారీ ఇప్పించిన. అవార్డు ఫంక్షన్ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే చెప్పు ఒకసారి. ఎవరు ఇప్పిస్తే ఏందమ్మా, మీకు ఇప్పించారా లేదా? విను, బాలుగారికి ఫోన్ చేసి ఊరు రమ్మన్నాడా? నేనే కదా తీసుకెళ్ళాను. లవర్ ఎవరని అడుగుతాడు. ఇప్పుడు వీడిని అన్నావు, నేను ఉప్పుల బాలు లవర్ అంటాను. అమ్మ నాయి తినేసి నాయి చేసి లవర్ అంటే అవును నాకు లవర్ వాడు అంటాను. ఇప్పుడైనా సరే నాకు ఉప్పుల బాలు లవరు. లవర్ అంటే నేను ఏం కాదు, లవరు ఇష్టం. ఆడి బాడీ ఆడి ఫేస్ నాకు చాలా ఇష్టం. వీడు తమ్ముడు, వీడి ఫేస్ ఇష్టం అని ఎలా చెప్తాను నేను? ఆడి లవర్. సరే మధు, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆమెకి నేను చాలా సారీస్ కూడా ఇచ్చాను. కొత్తవి ఇస్తా, పాత అన్ని ఇస్తున్నా, ఒప్పుకుంటున్నాను కదా. మాలాంటి బట్టలు వేస్తున్నా కాబట్టి నీకు ఇస్తున్నా మా బట్టలు. ఇప్పుడు అది కాదండి, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఒకరి బట్టలు ఒకరు వేసుకోరా అండి. మరి అందులో తప్పేముంది? నువ్వు కొత్తది ఇచ్చావు, నువ్వు పాతది ఇచ్చావు, తీసుకుంటా. నాకు నా బాడీ టచ్ అయితే ఓకే, లేదంటే నేను ఇంకొకరికి ఇచ్చుకుంటాను. మీరు ఇచ్చుకోండి, మీరు మూలకు పడేయండి, కానీ ఇచ్చిన వాడిని అట్లా అంటున్నారు అంతే. తప్పేం చేయలేదు సచ్చా. ఒకటి కోపం వచ్చింది ఏంటంటే 2 బ్యాగులు బట్టలు మరి 2 బ్యాగులు ఇచ్చాను కదా. ఇచ్చానంటే అది మరి వాళ్ళ మేనల్లుడు వెళ్ళిపోయాడమ్మ, అవన్నీ వదిలేసి లక్ష్మమ్మ నీకు సూట్ అవుతాయి అన్ని ఉతికేసుకుని వేసుకో అన్నాడు. మంచి షర్ట్లు అవి మంచివి. సరే అమ్మ ఉతికేసేసుకుని చక్కగా ఇలాగే పట్టినాయి అవి. ఆరేసేసుకున్నా పొద్దున ఉతికి 11ంటికి వేసాను. ముందు షర్ట్లు రేపు నుంచి వేసుకుంటానికి ఆరేసాను. నాకు కరెక్ట్ గా బాడీకి తెచ్చాను. ఇప్పుడు సరే గానీ ఆర్జీవి గారు మిమ్మల్ని పిలిచి మీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా అమ్మవు కాబట్టి ఒకవేళ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీ, సంతోషం. పక్కన ఎవరు ఉండాలి? హీరో ఎవరు ఉండాలి? ఇష్టం, నేను కోరుకోలేదు. అయ్యో పర్లేదు, మీరు ఒకవేళ ఊహించుకుంటే. ఇప్పుడు కాదు ఉప్పుడు బాలంటే ఇష్టం అంటావు, వాటే బాడీ అంటావు. నా పక్కన నా నుంచుంటే వాళ్ళు జోడించి కొడతానంటారు. వాళ్ళు తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకుంటే డైరెక్ట్. అమ్మా అట్లా కాదమ్మా, ఇప్పుడు సత్య గారు ఒక ఫిలిం తీస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకుందాం, సత్య గారే డైరెక్టర్. అమ్మ నేను ఇట్లా ఏమంటారు ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పిండ్రు. ఓకే, మీ పక్కన ఎవరు ఉంటే మీకు ఇష్టం అనేది అడిగినాం ఓ మాట. ఎవరిని మామూలుగా చెప్పమంటారా లేకపోతే హీరోలను చెప్పమంటారా? మీకు ఎవరు మీ పక్కన ఉంటే ఇష్టం? నాగార్జున అంటే ఇష్టం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా. బిగ్ బాస్ కూడా నీకు రావాలి. అంటే ఇప్పుడు ఆ సినిమా సరే అమ్మా, ఈ వాయిస్ లో ఇష్టం అంతే. అర్థమైంది. ఇప్పుడు సినిమాలో మీకు ఎలాంటి సీన్లు ఉంటే మీరు చేయగలుగుతారు? ఎక్కువ వాళ్ళ భారీగా కాదు, ఒక లవర్ గా హాఫ్ వేసుకుని వస్తా వెళ్తా ఉంటే అబ్బబ్బా నేను ఫోజులు చూపించి మురిసిపోతాను. ఉంపుడు గత్తి క్యారెక్టర్ అది డైరెక్ట్ గా చెప్పాలంటే ఉంపుడు గత్తి. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్లు చెయ్యరు కదా. నాగార్జున గారిని అనలేదు, నాకు అలాంటి క్యారెక్టర్ ఇష్టం. ఏంటంటే అలాంటి మంచి నా మొఖాన్ని ఇవ్వరు, ఎందుకు వచ్చిన ఆశలు. అందుకే ఇలాంటి అయితే బాగా ఇస్తారు. హాఫ్ చూపించి లక్ష్మి ఆడిని రూమ్కి వస్తా వెళ్తా ఉంటాడు, యాక్షన్ చేయంటే సూపర్ చేసేస్తారు. బాగా ఇక్కడితో చేయమని చేసేస్తారు. ఇవ్వాలని డైరెక్టర్లు అందరికీ పాదాభి వందనాలు. ఇంక మా బతికితే 10 years బతుకుతానండి. ఈ లోపల నాకు చిన్న క్యారెక్టర్ ఇక్కడితో లేకపోతే డాన్స్ తో. మరి ఇప్పుడు నార్మల్ గా మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయమ్మా. మరి మీరే ఒక సినిమా తీసుకోవచ్చు. నాకు ఇవ్వదు కదమ్మా, మరి నాకు దగ్గర వాళ్ళు ఎవరు నాకు ఇవ్వరు. నా మొక్కన్న రూపాయి ఆ వడ్డీయే పడతారు. అంటే అసలు పేర్లు ఎవరి మీ అంటే కూతుర్ల దగ్గర ఉన్నాయా? మా చుట్టాల పేర్లు మాత్రం. అంటే ఆ డబ్బులు ఎప్పుడు మీ దగ్గరకు వస్తాయి? రావు, ఇంకా అంటే రావు, వడ్డీయే తినాలి, రావు. అంతే, మీరు అడగొద్దు.
ఓకే ఓకే సరే అమ్మా ఇంకా ఎంతో కొంత అర్థమైంది. ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉందిలేండి. అట్లా కాదు అంటే ఇవిడ చెప్పేది ఎట్లుందంటే అవి రావు అనేది కొంచెం క్వశ్చన్ కదా ఎవరికైనా. అర్థమైంది నేను కనుక ఒకటి ఇప్పానా నాకు చెప్పుదెబ్బలు తగిలేస్తాయి వెళ్ళాక. అర్థమైంది ఫోర్స్ చెయ్యమమ్మా. కానీ అంటే ఇప్పుడు మీకు అట్లా ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళు కూడా నా మంచి కోసమే అలా ఒక బంగారం తగిలేస్తారు డబ్బు. మొన్న కూడా ఒక అంటే మీ తర్వాత మీ అమ్మాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? డబ్బులు ఉన్నన్నాళ్ళు మీకు ఇచ్చేసి తర్వాత మీ అమ్మాయికి తెలుసా ఇది? మా అమ్మాయి రావద్దు అన్నదంటే డబ్బులు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని, అలా అయితే ఏం కాదు. ఇక్కడ హైదరాబాద్ ఉంటే అన్ని ఉన్నాయి. మొన్న కూడా సంవత్సరం నాడు 50,000 ఇచ్చాను, నీకు షూటింగ్లు ఇస్తాను, గోవాలు తీసుకెళ్తానంటే ఒక ఆవిడ మా ఏజెంటే, పేరొద్దు లేడీ, ఆవిడకి ఇచ్చాను. సంవత్సరం నుంచి నా సంఖ్య నా చేత నాకు ఇచ్చేస్తుంది ఆవిడ. ఇప్పుడు హైదరాబాద్ ఉంటే మేము సపోర్ట్ చేస్తాము, తప్పు కదా. ఆంధ్రాలో ఉంటే అన్ని వాళ్ళు కూర్చొని చూసుకుంటారు. ఎవరి తల్లి ఎవరికి వద్దు అంతే. ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి? తల్లి కూతురు వద్దనుకోదు, కూతురు నా పేరు చెప్పొద్దు, నువ్వు మా అమ్మ అని చెప్పొద్దు సరే, కానీ ఇంక నువ్వు నీ ఆస్తులు తొలగించేసుకుని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండు, తర్వాత వచ్చేయంటుంది. నేను కూడా నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడు షుగరు కిడ్నీలు కొంచెం తేడాగా ఉన్నాయి కదా, హార్ట్ ఉన్నది నాకు ముందులోనే, అందుకుని ఇప్పుడు 2-3 ఏళ్ళు చేస్తానులే హ్యాపీగాని, తర్వాత నేను నా సొంత గూటికి వెళ్ళిపోతాను. జగన్ కూడా నాకు స్థలం ఇచ్చాడు, అది 2 లక్షలు అవుతుంది, వద్దంటుంది మా పాప. ఎందుకు 2 లక్షలు, అక్కడ మనం ఎవరు ఉంటాం, ఏదో నేను చచ్చిపోయి, నాకు వద్దు నీ ఆస్తి, అసలు ఇల్లు వద్దు, నువ్వు కట్టొద్దు, అమ్మేసుకో 2-3 ఏళ్ళు పోయాక, నువ్వు బ్యాంకులో వేసుకో, పోస్ట్ ఆఫీస్లో వేసుకో అని చెబుతుంది. అర్థమైంది. ఓకే అమ్మా, ఇంకా మీరు అడగొద్దు అన్నారు కాబట్టి ఆ టాపిక్ అమ్మడానికి ఉండదు, 2 ఏళ్ళు పోయాక అమ్ముకోవచ్చంట. అవునా? ఓకే అమ్మ, ఇప్పుడు నార్మల్ గా అంటే మీకు ఇష్టం కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ మేమే ఇస్తాము, మీరు అంటే ఏమంటారు ఇప్పుడు మీకు పాటించండి. అవునా? ఒక సాంగ్ పాడండి అయితే. ఓ అవునా? వాటర్ తాగండి. అయ్యో అమ్మ, ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరేం చెప్పలేమమ్మా, అట్లా తక్కువ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. నేను కూడా లాస్ట్ లో పాడతాను. అయ్యో తప్పకుండా, నా టాలెంట్ కూడా చూపియాలి కదా హెడ్ టీవీకి. అయ్యో తప్పకుండా సత్య గారు. ఓ బంగారు రంగుల శిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నీ మీద ప్రేమే ఉందని, బంధనాలు దాటుకుని నీ కోసము వచ్చాసతో, ఓ బంగారు రంగుల చిలక పలకవా. చాలు, సూపర్ సూపర్, బాగా పాడారమ్మా. ఈ మాత్రం కూడా ట్రై చేశారంటే ఓకే. ఇంకా ఏదన్నా అంటే ఇప్పుడు మీరు రాజు బంగారు రాజు ఏదో పాడారు కదా, సో ఇంకా మీ కళలో రాకుమారుడు రేపు పొద్దున ఒకవేళ మీ హస్బెండ్ ఎవరైనా వచ్చారనుకో పెళ్లి చేసుకుంటారని, ఆయన కోసం ఒక డ్రీమ్ సాంగ్. ఇప్పటికి ఇంకా నా వయసు పాడు. అది రాదు కదా పూర్తిగా. ఆ పాట చాలా ఇష్టం మా అమ్మాయి కాదు సాంగ్. అవునా? ఎక్కడికి వెళ్ళా ఏ ఈవెంట్కి వెళ్ళి అదే పాట పెట్టుకుంటది. అయ్యో, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 సాంగ్ పెట్టండి, డాన్స్ చేస్తాను తప్పకుండా. అది లాస్ట్ లో పక్కా నేను ప్రోమో కోసం వేయించుకుంటాను లేండి, కానీ అది మీరు అడగాల్సిన అవసరం లేదు. ఓకే, మీ డ్రీమ్ సాంగ్ ఏదన్నా? ఇంకోటి కొడుకు గురించి పాడతా. కొడుకు గురించా? ఓకే అమ్మా. ఈనాడే బాబుని పుట్టిన రోజు, ఈనాడే బాబుని పుట్టిన రోజు, చిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం, చుక్కలు వేరైన గాని చంద్రుడొక్కడే, తనకు తాను సుఖపెడితే తప్పుగాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యతయో నాన్న, ఈనాడే బాబుని పుట్టిన రోజు. సూపర్ సూపర్. సో మీరు కూడా ఒక పాట అంటే నేను ఫీమేల్ వాయిస్ లో పాడతాను, ఎందుకో నాకు అదే సెట్ అవుతుంది. ఫస్ట్ ఏ భాషలో పాడాలి? తెలుగులో పాడితే బాగుంటుంది. తెలుగులో అమ్మ పాట పాడతాను. అక్కడ నువ్వు ఇప్పుడు వెళ్ళలేదు కదా పాట. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఓడి పాము పడగైందిరా,
చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే. అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ. రమ్మన నేను చేరగలేను శిలను నేనురా. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా. కంటి నీటితోనే నీ కడుపు నింపుకో, ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో. సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, నిన్ను మోసే కన్నా ఆశలే నీకు దీవెనవగా. అందరి కంటి కాంతిగా మారి ముందుకు సాగరా. ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు ఏం పాట పాడాలి? హిందీ. एक प्यार का नगमा है, मौजों की रवानी है. जिंदगियाँ कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है. ఇప్పుడు తమిళ్. கண்மணி அன்போது காதலன்னா நிலுது கடிதமே. பொன்மணி உன் வீட்டு சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே. உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொத்துது, அதை எஜுத நினைக்கையில் வார்த்தை மொத்துது. ஹோ ஹோ கண்மணி அன்போது காதலன் நான் எழுது கடிதமே. ఇప్పుడు ఒరియా. ఓ రంగబోతి ఓ రంగబోతి ఓ రంగబోతి రే రంగబోతి, హాయ్ రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసి పడే కోహో నా కథ. రంగబోతి రంగబోతి కోనో కోలోనా హసి పడే కోహో నా కథ. ఇంగ్లీష్. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. Far across the distance and spaces between us, you have come to show you. Go on. Near, far, wherever you are, I believe that my heart does go on. Once more you open the door, and you hear in my heart, and my heart will go on. సూపర్. టోటల్ ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మీకు? 5-6 లాంగ్వేజ్ పాడతా. ఓకే. నార్మల్ మాట్లాడడం కూడా 5-6 లాంగ్వేజ్ వచ్చు. ఇంగ్లీష్ మాత్రం దంచేస్తాడు. మా దగ్గర మరీ దంచేస్తాడు. ఎందుకు? సరే అమ్మా, ఇప్పుడు మీకు సత్య గారి మీద కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. ఏం లేవు. అంటే ఇట్లా ఏదైనా మార్చుకోవాలి సత్య గారు అనేది చెప్తాడు. సత్య గారే ఏదన్నా ఇప్పుడు నీలో ఈ క్వాలిటీ బాగాలేదు సత్య గారు, మీరు ఏదైనా మార్చుకోవాలి. మీ తమ్ముడు కదా, అంటే ఇప్పుడు మీ అంటే నార్మల్ గా మీరు అలా చూసుకుంటారు కాబట్టి, మీరు ఎప్పుడు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటానే ఉంటారు కాబట్టి, సత్య గారు మీలో ఇది నాకు నచ్చట్లేదు అలాంటి ఏం లేవు. బాగా నచ్చేది ఏంటమ్మా? బాగా నచ్చేదంటే ఫ్యామిలీ టైప్ లో తమ్ముడుగా ఉంటాడు ఎక్కువ. అలాగే ఉంటాడు ఎప్పుడు కూడా. మాట్లాడినా పద్ధతిగానే మాట్లాడతాడు, ఫ్యామిలీ మెంబర్స్ గానే మాట్లాడతాడు, చిల్లరగా మాట్లాడితే నేను కూడా తిరగను కదా అసలు. పద్ధతిగా మా ఫ్యామిలీ టైప్ లోనే ఉంటాడు. డ్రెస్సులు కూడా ఫ్యామిలీ టైప్ లో వేసుకుంటాడు. అది ఇంకా ఇష్టం నాకు. ఓకే. మీరు ఆవిడ ఏదైనా మార్చుకోవాలి, క్వాలిటీ నాకు అస్సలు నచ్చదు అమ్మ లోపల, డ్రెస్సింగ్ ఇది కాకుండా ఇంకేదన్నా?
అంటే షార్ట్ బట్టలు వేసుకున్న పర్లేదు. ఇప్పుడు షార్ట్ బట్టల్లో కూడా అంత ఫ్యామిలీ టైప్ లో కనిపిస్తుంది. కానీ ఈ నడుము చూపించడము, ఈ పై పాటలు చూపించడం అది ఇష్టం అంటే 20 days అంతే, మళ్ళీ ఉండదు. ఒక 20 days అది వద్దని చెప్తాను. అది ఒక్కటే, మిగతాదంతా ఓకే. అట్లా వద్దు అని చెప్తాను. బాగా నచ్చేది అంటే లక్ష్మమ్మలో ఈ క్వాలిటీ బాగుంటది అనేది ఏమన్నా ఉందా? ఆమెకి ధైర్యం ఎక్కువ. ఇప్పుడు ఎంతమంది మా టీంలో ఒక 25-30 మంది ఉన్నామా, అందరం వదిలేసినా కానీ నేను ధైర్యంగా బతుకుతానంటది. మీరు లేకపోతే నాకేంటి పోండి అంటది. ధైర్యం ఇష్టం. ఎందుకంటే నుండి అంటే అట్లా వచ్చారంటేనే ఇంకా ఒక ఆడది ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ ఈ మాయా బజార్ లాంటి హైదరాబాద్ లో బతుకుతుందంటే గ్రేటే కదా. ధైర్యం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. పేరు ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి అదంతా రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అంతేనా? అంటే వాళ్ళందరూ కూడా అంటే పిచ్చిది అమాయకురాలు అన్నారు కాబట్టి మీరందరూ కూడా అబద్ధం రా నేను ఇట్లా ఉంటాను. ఇంటి దగ్గర నన్ను అలా అనివారు, ఎలా పిచ్చి ఏదో ఎలా బతుకుతుందో హైదరాబాద్ లో అనివారు. నేను ఏంటంటే ఈ నన్ను మాట్లాడి చెప్తా. ఇప్పుడు విను, ధైర్యం అని ఎందుకు చెప్తుంది. ఇప్పుడు నేను ఉప్పలబాలు ఉన్నాము, సడన్ గా ఉప్పలబాలు నాతో మాట్లాడడం మానేసిన, నేను ఉప్పలబాలతో మాట్లాడడం మానేసిన, ఇద్దరు పిచ్చెక్కిపోతాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా, ఏదైనా ఈవెంట్ లో అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మమ్మల్ని కలుపుతాడా అన్నట్టు చూస్తాం. ఓపెన్ గా చెప్తున్నాను, ఉండలేము అట్లా ఒకళ్ళ రోజులు ఒకరు. అదే ఈమనుకో పోతే పో, నువ్వు లేకపోతే మేము బతకలేమా అంటది అనమాట. వీళ్ళు మొన్న ఒక వారం రోజులు ఎవరితోనే అంతగా అటాచ్ అయిపోదు ఎమోషనల్ గా. వారం రోజులు సత్య మనిషి కళ్ళు గుంటలాడిపోయి ఇలా అయిపోయాడు. ఏంటి సత్య అంటే అప్పుడు బాలు అన్నాడు, నేను వారం రోజులు మాట్లాడలేదు పిచ్చిరా కొడుకుతోటి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ మంచిగా అయ్యాడు అన్నాడు. అప్పుడు తెలిసి నాకు ఇంత అంటే మేము ఎమోషనల్ గా అట్లా అయిపోతాం. ఈ అట్లాగా అవ్వలేదు, ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోతుంది. మనకి ఎవరున్నారు తోడు నీడ సపోర్ట్లు, మనం ఒకళ్ళమే ఉండాలి. వీళ్ళతో పట్టుకుని ఎడితే మనం ఎప్పుడు ఒంటరిగా బతకాలి అంతే తప్ప ఒకళ్ళ సపోర్ట్ మనకు వద్దు. బాబా ఉన్నాడంటాను, ఈ పక్కన ఈశ్వరుడు పార్వతి, ఒక పక్కన బాబా, వీళ్ళ ముగ్గురిని తెలుస్తాను. అదే ధైర్యం, అదే తనలో ఉండే ధైర్యం. మీ ఇద్దరికి కూడా అంటే ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఇంకా మీ టీమ్ లో చాలా మంది మీకంటే చిన్న పిల్లలు ఉన్నారు, అది ఆడపిల్లలైనా మగవాళ్ళు ఎవరైనా కానీ, ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు కొన్ని చేసే రీల్స్ కొన్ని వల్గర్ గానే ఉన్నాయి అవునా, వేరే వాళ్ళని కొంచెం ఇప్పుడు డిస్టర్బ్ చేసినట్టుగా, కొంచెం బట్టల విషయానికి వచ్చిన వాళ్ళ వీడియోస్ అయినా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో పెద్దవాళ్ళలాగా అంటే మీరు ఇలాంటివి వద్దు, మనం ఇలా చేసుకుందాం, జనాలను ఇలా కాదు ఇలా ఎంటర్టైన్ చేద్దాము, ఈ వే కరెక్ట్ కాదు, ఈ వే కరెక్ట్, అప్పుడే మనకు గౌరవం దొరుకుతుంది అని ఎప్పుడైనా చెప్తారా? లేదంటే వాళ్ళతో పాటు మీరు? చెప్పాను, కచ్చరపాపే ఉంది ఇంతకుముందు, ఆమె చాలా బూతులు మాట్లాడేది, కేకు గీకు అనేది. అలా అయితే మాత్రం మా టీంలో నువ్వు ఉండొద్దు, మంచిగా చేసుకుంటే. నిజంగా నేనే షాక్ అవుతున్నాను తెలిసి. ఇప్పుడు కచ్చరపాప కంప్లీట్ గా హోమ్లీ అయిపోయింది ఆ అమ్మాయి, 2 కొడుకులు, అన్ని చెప్తాను, బుద్ధులే చెప్తాను, చెప్పకుండా అయితే ఉంటాను. ఎందుకంటే చాలా అలాగే కుర్చీ తాత, ఆయన అందరు పొలిటీషియన్ తిడుతుంటాడు, కేసీఆర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అందరిని. ఆయన కూడా చెప్తాను నేను, ఎవరిని తిట్టకు. నాయకులు రాజకీయాల్లో ఉన్నారంటే మనకి ఏదో చెయ్యాలని వస్తారు వాళ్ళు, అంటే వాళ్ళకి కూడా వెనకాల ఏదో డబ్బు దాచుకోవాలని ఉంటది, 2 విధాలుగా వాళ్ళు ఆలోచిస్తారు. అది వదిలేసేయి, సంపాదించుకుంటున్నారా అనేది వదిలేసేయి, మనకు చేస్తున్నారా లేదా అని చెప్తాను. ఆయన కూడా చాలా బుద్ధులు చెప్తాను. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆయన కొంచెం తగ్గాడు. లేకపోతే ఇంతకు ముందు కృష్ణకాంత్ పార్క్ వెళ్తే ఎవరినో ఒకరు తిట్టడమే, నువ్వు అలా తిడితే మా దగ్గర ఉండొద్దు అని చెప్తాను. డ్రింక్ చేస్తాడు, దాని మీద తిడతాడు. ఓకే అమ్మ, మీరు చెప్తారమ్మా ఆడపిల్లలకి, ఎందుకంటే మీరు వాళ్ళకంటే వయసులో తప్పు చేస్తున్నాను, 50 పైపడిన నేనే డ్రెస్సులు అతను, నేను ఇంకెవరు చెప్తే నన్ను తిడతారు. ఎందుకు నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను, మీ ఇష్టం మీ డ్రెస్సులు అంటాను అంతే, వేసుకోండి ఏ హ్యాపీ వేసుకుని అంటాను అంతే తప్ప వేసుకోవద్దు అన్న మాట నేను అన్న. ఇప్పుడు చెప్పినా కానీ రిటర్న్ లో వాళ్ళు ఏమంటారు తెలుసు, నేను విన్నాను, అప్పుడప్పుడు చెప్తుంటది అది తప్పు ఇది తప్పు అని చెప్తాను. వాళ్ళు అంటారు ముందు నీ బ్యాక్ లో చూసుకో అంటారు. అంటే బట్టల విషయం అనే కాదమ్మా, అంటే ఇప్పుడు కొంతమంది నార్మల్ గా ఇంతకు ముందు రీల్స్ చేసిన వాళ్ళలో అంటే ముద్దులు పెట్టుకోవడము, అలాంటివి. అది వాళ్ళ ఆయన గారు యజమాని గారు పెట్టమన్నారు, ఎంత సాయంతో పెట్టాను ఇలాగా అని పెట్టారు. అంతే, తప్పులు అనేవి జరుగుతాయి మధు. నేను ఆకాశం నుండి దిగి రాలేదు, మంది నన్ను తిట్టారో చెప్పలేము, నేను ఆకాశం నుండి దిగి రాలేదు. తప్పులు అనేవి జరుగుతాయి, కానీ మన నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నేను చాలా తప్పులు చేస్తుంటాను, మళ్ళీ తర్వాత తెలుసుకుంటాను, అయ్యో ఇట్లా చేశాను, ఇది ఇట్లా చేయకూడదు కదా అని రియలైజ్ అవుతాను. అవ్వాలి, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, మనిషే లేడు అసలు. నాకు ఒక డ్రెస్సుల విషయమైన మా ఇష్టం మానలేకపోతున్నాను. ఇంకా 3 years లో నేను హైదరాబాద్ లో, ఇంతకు ముందు ఈమె అందరికి వీడియోలు చేసి బూతు పాటలు తిట్టేది, అది బూతులు కూడా ఆపేసింది నా దగ్గరకు వచ్చిన. బూతులు అంటే ఎందుకన్నా నన్ను తిడితేనే నేను తిడతా, తిట్టకూడదు అంతే, ఇంక వదిలేయాలి అంతే. అంటే ఉండలేమమ్మా, నువ్వు వాడమంటా తొంగుంటే నాకు లేదు అలాంటివి పెడితే మరి నేను తిట్టినా, నీకుండి నామే పెట్టొద్దు.
నీకుండి నీ శరీరం నీకు ఇష్టం అని చెప్తాడు ఎవరినైనా సరే. మీ శరీరం మీ ఇష్టం, నా శరీరం నా ఇష్టం అంటాను అంతే. అర్థమైంది. అంటే మీ మాటల్లో ఆవిడ గురించి వింటుంటే ఏంటంటే ఏ తప్పు చేయరు, జస్ట్ బట్టల పిచ్చి ఒకటి ఉంది అంతే, బట్టల పిచ్చి బాగా ఉంది. అంతకు మించి ఇంకా 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 బూతులో చెప్పాలంటే ఆమెకి ఏంటంటే బాడీ పార్ట్స్ చూపించడం అంటే ఇష్టం అంతే. అర్థమైంది. అంతే, ఇక పచ్చిగా పచ్చిగా మాట్లాడంటే అదే అదే 3 సంవత్సరాల్లో ఇంకా హైదరాబాద్ లో ఏంటంటే నా హెల్త్ కండిషన్ కొంచెం ఇదే ఉంటుంది కాబట్టి నాన్నోళ్ళు అంటే అక్కడ మా తమ్ముడు మా అమ్మ కూడా అక్కడే ఉంటారు. నాకు కొంచెం ఏమన్నా అయినా మా పాపకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది కూడా అదే, అందరు మనోళ్ళు ఉన్నారు, చుట్టాలు పట్టాలు ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. అంటే ఆమెకి నేనే కాదు, ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆమెకి నేనే కాదు అంటే ఎక్కువ 90% నేనే హెల్ప్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఉప్పల్ వాళ్ళు బషీర్ మాస్టర్ కూడా హెల్ప్ చేస్తారు ఆమెకి. ఓకే, మా అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఒక ఆడది అయ్యి కూడా నిలబడగలుగుతుంది. మేము సపోర్ట్ చేయకపోతే ఆమె ఇంకా జెండా పెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే సీతానగర్. లేదు లేదు, మా అందరం చేస్తాం. ఏమి నేను వెళ్ళను, నా బతుకు నేను బతుకుతాను కానీ అదే ధైర్యం, వీళ్ళతో స్నేహం చేస్తాను తప్ప బయట వాళ్ళతో ఎవరితోటి స్నేహం చేయను, ఎవరింటికి వెళ్ళను, నా ఇంటికి ఎవరిని రాను, ఒంటరిగానే పోరాడతాను. ఓకే, వేసుకొస్తాను, హాఫ్ నిక్కర్ వేసుకుని షర్ట్ వేసుకుని వాకింగ్ ఇందిరానగర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతా, ఇంటికి వచ్చేస్తా. షూటింగ్ ఉన్నదంటే మళ్ళీ వెంటనే చారీ కట్టుకుని వెళ్ళిపోతా. ఓకే, సో ఎనీవేస్ మాకు ఇప్పుడు ఇంటర్వ్యూ నేను క్లోజ్ చేస్తున్నాను. మాకైతే మీరు కంపల్సరీ డాన్స్ చేసి మాకు కంపల్సరీ అడుగుతాను. లక్ష్మమ్మ మీ పేరేంటో తెలియదు, మధు గారు నేనే డాన్స్ చేస్తానని అడుగుతా. ఏ ఇంటర్వ్యూలో అయినా నాకు లాస్ట్ నువ్వు డాన్స్ అంటే అయ్యో తప్పకుండా అండి, కంపల్సరీ ఇష్టం. ఎనీవేస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ వేళ ఇంకా మీరు ఆరోగ్యాలతో చల్లగా ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి. నీకు ఇంకా పైకి ఆఫర్లు రావాలని తర్వాత నేను ఫైనల్ ఒక విషయం చెప్పండి. నేను తర్వాత పెట్టారా, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మధు. చాలా మంది అడుగుతున్నారు, నువ్వు ఎందుకు టీం ఫామ్ చేసావు, ఆ టీమ్ లో ఒక 50 మంది ఉన్నారు, నువ్వేం సంపాదించుకుంటున్నావు, వాళ్ళని యూస్ చేసుకొని సంపాదించుకుంటున్నావని కూడా అన్నారు. అవును, ఇప్పుడు మా టీమ్ లో స్టార్టింగ్ లో రాకేష్ మాస్టర్ ఉండేవారు. రాకేష్ మాస్టర్ వైఫ్ కుర్చీ తాత, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, స్వాతి నాయుడు, కత్తెర పాప, లోకల్ పిల్ల, ఇలా చాలా మంది ఉన్నారు. ఒక 50 మంది వరకు ఉన్నారు. నేను ఏదో ఆశించి కాదు, ఇప్పుడు నాకు ఏమైనా షూటింగ్కి వేస్తే ఏదైనా ఒక అవకాశం వస్తే వాళ్ళకి కూడా అవకాశం ఇప్పిస్తే వాళ్ళు తింటారు కదా అని ఒక హెల్ప్ తప్పితే ఇంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్లో కష్టాలు ఎలాగుంటే అందరికీ తెలుసు. నాకు ఇంటి దగ్గర ఉండేది డబ్బులు వచ్చేస్తాయి, నేను పర్వాలేదు, కొంచెం మంచి ఫ్యామిలీ నుండి వచ్చాను. నేను ఇక్కడ కష్టపడిపోయినా నాకు వచ్చేస్తాయి. నాకు ఆ తిండి విలువ తెలుసు, ఆ బట్టల విలువ తెలుసు. పాతదైతే పాతదేని ఇస్తాను, కొత్తదైతే కొత్తదేని ఇస్తాను. మనం తినడం కాదు, నలుగురిని తినిపించాలన్నమాట. ఏదో పాటలో ఉంది కదా, పాడది, తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తన వారిని సుఖ పెడితే ధన్యత ఓ నాన్న అనేది నేను నమ్ముతాను. ఆ విధంగా అందరికి నేను హెల్ప్ చేస్తున్నాను కనుకనే నేను హెల్దీగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. అందరికి అదే చెప్పేది, హైదరాబాద్లో పాపం చాలా మంది తిండి కోసం బట్టల కోసం చాలా అవస్థలు పడుతున్నారు. మీరు పెట్టలేకపోయినా ఉంటే పెట్టండి, పెట్టలేకపోయినా కానీ పెట్టించండి వేరే వాళ్ళతో. నేను ఆ రెండూ చేస్తున్నానని గర్వంగా నేనైతే చెప్పుకుంటున్నాను. జనాలు నమ్మకమని నేను ఒక 10 మందికి అయితే భోజనాలు పెడతాను. నేను ఎవరైనా ఆకలితో ఉన్నారంటే ఇమీడియట్ గా వచ్చిమంటాను. ఒకరోజు ఫోన్ చేశాను మీకు 1 గంటకి, తిన్నామంటే తినలేదండి, అయితే ఇమీడియట్ వచ్చి మా ఇంటికి అన్నా లేదా అదండి. అడుగుతాడు నైట్, పొద్దుట, మార్నింగ్, మధ్యాహ్నం కూడా ఫోన్ చేస్తాడు. నేను కూడా చేస్తాను. మొన్న మేమంతా ఇది కూడా మీరు షూట్ చేయండి. మేము ఒక సినిమా చేస్తున్నాం, ఆ సినిమా పేరు బకాసుర రెస్టారెంట్, హర్రర్ ఫిల్మ్, 10 crore బడ్జెట్, 10 CR. అందులో మెయిన్ రోల్ బకాసుర రెస్టారెంట్ మూవీలో హీరో ఎవరండి? హీరో అంటే అది కామెడీ హీరోలు, ప్రేమ కథ చిత్రంలో ఉన్నారు కదా ప్రవీణ్ కుమార్, ఆయన ఒక రోలు. అలాగే మా వైజాగ్ అబ్బాయి వైవ హర్ష, వాళ్ళిద్దరు లీడ్ రోల్స్ చేస్తున్నారు. అందులో నేను, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, కత్తెర పాప, ఆవేశ్ స్టార్, వీళ్ళందరూ. అప్పుడు ఆ టైంలో ఈమె అక్కడ లేదు, సీతానగర్లో ఉందన్నమాట. అది పెట్టేటోండి, ఎందుకంటే డైరెక్టర్ మనం ఏం చెప్తే అది వింటారు, చాలా మంచి వ్యక్తి శివ గారు. అయితే ఆ సినిమాలో ఏమైందంటే ఇప్పుడు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కనబడబోతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్ కోసం నాకు అంతా ఒక మంచిది ఇచ్చారు స్క్రిప్ట్ రాసి, కానీ నాకు స్క్రిప్ట్ వద్దు, తక్కువక్కర్లేదు, నా ఫ్రెండ్ ప్రాణమే ఇంపార్టెంట్ అని ఉప్పల బాలుని కాపాడాను, ఆయనకి ప్రాణం పోస్తున్నాను. ఎట్లా అంటారా, షూటింగ్ జరుగుతుంది ఒక పక్క, ఉప్పల బాలు అయితే టకా 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 టక్ కొట్టుకుంటున్నాడు కడుపుల నొప్పితో. ఆ ముందు రోజు ఏదో పార్టీకి వెళ్ళి ఏదో తినేసాడంట ఫుడ్, అది పాయిజన్ అయిపోయింది, చికెనో మటనో. నేను అన్నా నాకు షూటింగ్ లేకపోయినా పర్లేదండి, ఈ మూవీ కాకపోతే వేరే మూవీలో కావాలంటే రేపు పొద్దున్న ఉప్పల బాలు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి, నాకు అందులో రోల్ లేకపోయినా పర్లేదు, నన్ను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చూపించండి, నా ఫ్రెండ్ ప్రాణం ఇంపార్టెంట్ అని. అప్పటికప్పుడు వాళ్ళని అడిగితే పంచదార నీళ్ళు ఇచ్చేయండి అన్నారు, ఒకటే మాట.
పంచదార నీళ్ళు ఇచ్చేయమన్నారు. సీరియస్ అయిపోయి చచ్చిపోతారు. ఎంత సీరియస్. అప్పుడు ఇక్కడే ఒక మంచి హాస్పిటల్ ఏంటంటే ఈసు కూడా బస్తీలో ఉంటుంది అనమాట. ఏదో మెయిడ్ హాస్పిటల్ అంటారు. ఏ మెయిడ్ పూర్తి పేరు గుర్తులేదు. 5 స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకి స్కానింగ్లు చేసి అంత ప్రాణం పోసి తీసుకొచ్చాను. నాది అట్లాంటి మనస్తత్వం. ఎప్పుడైనా మనం ఫేమస్ అవుతాం, ఆ మనిషి ప్రాణం ఎవరు తీసుకొస్తారు? తర్వాత సినిమా చేశారండి? ఇంకా నాకు లేదు రోల్. ఇంకా వాళ్ళు ఒకటే అన్నారు, నీ షూటింగ్ టైంలో నువ్వు వెళ్ళిపోయినావు, ఇంకా మరి జూనియర్ ఆర్టిస్ట్ లాగా చూపిస్తామని చూపియండి, ఒక నో ప్రాబ్లం. నాకు ఇది ఇంపార్టెంట్. ఒక మనిషికి ప్రాణం పోస్తాను, నాకు ఇది ఇంపార్టెంట్. ఈ సినిమాలో కనబడకపోయినా పర్లేదు. నేను ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నా. సుమన్ గారితో వరదరాజు గోవిందం చేస్తాను. మంచి క్యారెక్టర్, మంచి డైలాగులు పడ్డాయి. నేను చాలా సినిమాలు చేశాను. అది పోయినందుకైనా సరే ఇంకా మంచి మంచి సినిమాలు అయితే వస్తాయి కదా. ఆ రోజు మీరు అన్నపూర్ణమ్మ గారి మనోడు నా ఫస్ట్ మూవీ. అన్నపూర్ణమ్మ గారే పెట్టారు నాకు అందులో. తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ మూవీ చేశాను సంపూర్ణేశ్వర బాబుతో. అందులో చిన్న చిన్న క్యారెక్టర్లే, ఒక డాక్టర్గా, అలాగే ఒక కమీడియన్గా. అలాగే వెన్నెల కిషోర్తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేశాను. జబర్దస్త్ అప్పారావు బ్రదర్గా డైనమిక్ మైండ్ గేమ్ 2 సినిమాలు చేశాను. చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా చాలా చేస్తున్నా. రెడ్ బుక్ అని ఒక మూవీలో చేస్తున్నాను, శివనాగ్ గారి డైరెక్షన్లో. ఏవో కొంచెం కొంచెం చేస్తున్నాను. అలాగే నేను జబర్దస్త్ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను, ఎవరితో, హైపరాది గారితో. ఏది వస్తే అది అలా చేస్తూ వెళ్తాయి. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం, అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అందులో సినిమా వాళ్ళు ఉన్నారు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు అంటే ఇప్పుడు మన సుమన్ శెట్టి వాళ్ళు అంత ఉన్నారు. తర్వాత టీవీ ఇండస్ట్రీ వాళ్ళంటే జబర్దస్త్ అప్పారావు, వెంకీ మంకీ వాళ్ళు ఉన్నారు. మా సోషల్ మీడియా నుంచి నేను, ఉప్పలబాలు, బషీర్ మాస్టర్, నట్నం స్టార్, మేమంతా ఉన్నాం. ఏ ఒకటి అట్లా చేసుకుంటూ వెళ్తాను. ఎవరైనా నువ్వు కావాలంటే వేరే వాళ్ళు కూడా తీసుకుంటానని నేను చెప్తాను. నేను అర్థమైంది, అది జనాలకు చెప్తున్నాను. అర్థమైంది. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. సో ఆల్ ద బెస్ట్ అండి ఇద్దరికి కూడా. మంచి మంచి సక్సెస్ రావాలి అండ్ మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇబ్బంది పెట్టినట్టు అసలు ఒక క్వశ్చన్ కూడా లేదు. ఎక్కడో 100కో 1,00,00,000 అంటారు కదా, అట్లా నీలాంటి యాంకర్లు చాలా తక్కువ మంది. ఎక్కడ ఏ ఎంట్రీకి వెళ్ళినా నువ్వే. ఇప్పుడు వెళ్ళిన మట్లకి అన్నిటిలోనే ఇలా అడిగిన వాళ్ళు అయితే నువ్వే ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఇదే, నీ జెండర్ ఏంటి? అసలు నా జెండర్తో వాళ్ళకి ఏం పని? నా బెడ్రూమ్లోకి రావాలా, నాతో పడుకోవాలా? పచ్చిగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ లోపల ఏమున్నాయి, బయట ఏమున్నాయి, ఈ పిచ్చి పిచ్చిగా అడుగుతారు. మనకి మంచి క్వశ్చన్స్ అడగరు ఎప్పుడు కూడా, అన్ని బ్యాడ్ క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వైతే చాలా మంచి క్వశ్చన్లు అడిగావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అది ఇంటర్వ్యూ మొత్తానికైతే. సో బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు ఎప్పటిలానే చెప్తున్నాను కదా, ఒకసారి ఆలోచించండి. తిరిగి వాళ్ళు ఒకవేళ మనల్ని అదే మాట అంటే కనుక మనం తీసుకోగలుగుతామా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది నేను అగ్రీ చేస్తాను. జెండర్తో ఎవరికి సంబంధం లేదు. సో ఒకటికి క్లారిటీ ఇచ్చుకోవాల్సినంత అవసరం. అలాగే నేను పొగిడించుకుంటున్నానని ఒక కామెంట్ పెట్టారు, వాళ్ళకి చెప్తున్నాను, నేను ఎవరిని పొగడమని చెప్పను. ఒకరితో పొగిడించుకోగలుగుతాం, ఇద్దరితో పొగిడించుకుంటాం. నా సోషల్ మీడియాలో నా లైఫ్ ప్రారంభించిన తర్వాత విలేజ్ సింగర్ బేబీ తెలుసు కదా, మట్టి మనిషి నండి నేను, ఆమె నాకు ఎంతో పొగుడుతుంది. అలాగే పొట్టు విజయ్ దుర్గ, ఆమె కూడా నన్ను ఎంతో బాగా పొగుడుతుంది. అలాగే టిక్ టాక్ దుర్గారావు వైఫ్, అలాగే ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చ, కుర్చీతో ఆ మధ్యలో తిట్టాడు కానీ ఇంకో రాకేష్ మాస్టర్ బాయ్, ఇలాగా ఒక 20-25 మంది నన్ను పొగుడుతున్నారంటే ఏంటి అర్థం? అంతమందితో మనం పొగిడించుకోగలమా? నాలో ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగం ఉంది, అదనమాట. జనాలు తెలుసుకోవాలి. అలాగే నాకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ తీసుకుంటా. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఏ మిడ్ నైట్ లైన్ నేను చేస్తా. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా టీం నుంచి తీసుకుంటా, అంతే. సో అదండి మొత్తానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. అండ్ కమెంట్ బాక్స్ లో ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది అనేది మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.